సోదరులొకరు ఈ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కూడా అవసరమని నాకనిపిస్తూ ఉంది. ఈ ఛానల్ వాళ్లతో మనమేమీ మాట్లాడలేమా అని. మనం తప్పకుండా మాట్లాడవచ్చు. మనం మాట్లాడాలి కూడా. అంతేకాదు, మనం మాట్లాడుతున్నాం కూడా. నా విషయం మీకు చెప్పాలంటే, ప్రస్తుతం నేనొక కేసులో పోరాడుతూ ఉన్నాను. అన్ని విదేశీ టెలివిజన్ ఛానళ్లు ఇంకా దూరదర్శన్కు వ్యతిరేకంగా. మొదట ఈ కేసు వాదనలు ప్రేమ్ కుమార్ గారి న్యాయస్థానంలో ఢిల్లీలో జరిగాయి. ప్రేమ్ కుమార్ గారు 1996 జూలై 3న తీర్పునిచ్చారు, మాకు అనుకూలముగా. ప్రేమ్ కుమార్ గారిచ్చిన తీర్పులోని సారాంశమేమిటంటే, విదేశీ ఛానళ్లన్నింటి ప్రసారాన్ని మనము ఆపివేయాలి. దానితో పాటుగా మన దూరదర్శన్లో వస్తున్నటువంటి చిత్రహార్ వంటి కార్యక్రమాల్ని కూడా మనం నిలిపివేయాలి. అటువంటి కార్యక్రమాలలో సెక్స్ యొక్క వల్గారిటీ మరియు అబ్సీనిటీ చూపించబడుతూ ఉన్నాయి. ఈ తీర్పు వెలువడడంతోటే ఇది దేశమంతా అమలవుతుందని మాకనిపించింది. అయితే మీరిక్కడ గ్రహించవలసిన విషయమేమిటంటే, ఈ విదేశీ టెలివిజన్ కంపెనీలు నడిపేవారి లాబీ చాలా బలోపేతమైనది. వారిలో రూపర్ట్ మర్డోక్ ఉన్నాడు. అతను స్టార్ టీవీ యజమాని. వారిలో జీటీవీ యజమానులున్నారు, ఏటీఎన్ యజమానులున్నారు, అమితాబ్ బచ్చన్ ఉన్నారు. వీరంతా ఏం చేశారంటే, ప్రేమ్ కుమార్ గారి న్యాయస్థానంలో మేము కేస్ గెలవడంతోటే వీరంతా కలిసి హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఇప్పుడు ఆ కేసు కొనసాగుతూ ఉంది. హైకోర్టులో మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసిన విషయమేమిటంటే, ఈ క్రికెట్ జనులందరితో పాటుగా భారతీయ ప్రభుత్వం కూడా వారికి తోడు నిలిచింది. మరియు ఈ విదేశీ టెలివిజన్ కంపెనీల తరఫున న్యాయవాదులుగా ఎవరెవరున్నారో మీరు తెలుసుకోవాలి. వారి పేర్లు చెప్పమంటారా? భారతదేశంలో అందరికంటే ఎక్కువ పేరున్న సోలీ సొరాబ్జీ. ఆయన విదేశీ కంపెనీల తరఫున మాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు ఢిల్లీ హైకోర్టులో. సోలీ సొరాబ్జీతో పాటుగా పిఎన్ లేఖి, పేరుమోసిన న్యాయవాదులందరూ ఈ విదేశీ కంపెనీల తరఫున వాదిస్తూ ఉంటే, దురదృష్టవశాత్తు మా వైపు న్యాయవాదే లేకుండా పోయారు. ఎందుకంటే మా దగ్గర డబ్బు లేదు. మీకు వాస్తవం చెబుతున్నాను. కాబట్టి మా కేసును మేమే వాదించుకుంటున్నాం. లోవర్ కోర్టులో కూడా నేనే వాదనలు వినిపించాను. ప్రేమ్ కుమార్ గారి దగ్గర మా మిత్రులు వాదనలు వినిపించారు. ఒక్కోసారి నేను వెళ్లేవాణ్ణి, ఒక్కోసారి నా మిత్రులు వెళ్లేవారు. ఇప్పుడు హైకోర్టులో కూడా ఇలాగే కొనసాగుతూ ఉంది. ఒక్కోసారి నేను, ఒక్కోసారి నా మిత్రులు వెళుతూ ఉంటారు. అయినప్పటికీ ఇప్పటివరకు జరిగిన వాదనలను బట్టి ఇంత పేరుమోసిన న్యాయవాదులు వారి వైపు ఉన్నప్పటికీ తీర్పు మావైపే తప్పకుండా వెలువడుతుందన్న విశ్వాసం మాకు ఉంది. ఎందుకంటే మేము కోర్టులో ఏ హేతువులను ముందుంచామో ఆ హేతువులకు సోలీ సొరాబ్జీ జవాబివ్వలేకపోయారు, దీపాంకర్ భట్టాచార్య జవాబివ్వలేకపోయారు, పిఎన్ లేఖీగారివ్వలేకపోయారు. నా విశ్వాసమేమిటంటే, రావణాసురుడు ఎంత శక్తిమంతుడైనప్పటికీ, ఆయన పక్షాన ఎందరు రాక్షసులున్నప్పటికీ సత్యమే గెలుస్తుంది. అలా నాకనిపిస్తుంది. కాబట్టి ఇలా హైకోర్టులో ఈ కేసు కొనసాగుతూ ఉంది. హైకోర్టులో తీర్పు మాకు అనుకూలంగా వెలువడితే అది చట్టముగా పార్లమెంటులో ఆమోదించబడేలా మేము ప్రయత్నిస్తాం. ఈ మధ్యలో వారు సుప్రీంకోర్టు వరకు వెళ్లదలిస్తే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి వాదించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వదిలిపెట్టము. ఈ మధ్యలో మేము మరొక కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ఈ కేబుల్ టీవీ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ మన తోటి సోదరులే. ఈ స్టార్ టీవీ విదేశీ కంపెనీ అయినప్పటికీ ఈ స్టార్ టీవీని మన దగ్గర నడిపేవారు మాత్రం మన భారతీయులే. ఈ మధ్యనే నేను ఢిల్లీలో కేబుల్ టీవీ ఆపరేటర్స్ యొక్క సమావేశంలో నేను పాల్గొన్నాను. నేను ఆ సోదరులందరికీ గుడ్ సెన్స్లో అప్పీల్ చేశాను. సోదరులారా, మీకు పిల్లలున్నారు, నాకు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు. మీరు చేసే వ్యాపారం వల్ల మన ఇళ్లన్నీ పతనమవుతూ ఉంటే మరి మీరు ఈ వ్యాపారాన్ని వదిలిపెట్టాలని ఎందుకు ఆలోచించరు? నేనిలా చెప్పినప్పుడు అక్కడ సంతోషించదగ్గ విషయమేమిటంటే, వారిలో 60% పైగా కేబుల్ ఆపరేటర్లు నాతో అన్నారు, రాజీవ్ భాయ్, మీరు కోర్టులో కేసు ఓడిపోయినట్లయితే
అదే రోజు మేమీ వ్యాపారాన్ని వదిలిపెట్టేస్తాం. కాబట్టి వారి వైపు నుంచి వారు మనకా భరోసా ఇచ్చారు. వారంతట వారే చెప్పారు. బొంబాయి కేబుల్ టీవీ ఆపరేటర్స్ సంఘంతోటి కూడా మేము మీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం, వారితో కూడా మేము చర్చించి మా అభిప్రాయాన్ని తెలియజేస్తాం అని వారన్నారు. కనుక వారిని కూడా మనం కన్విన్స్ చేయగలిగితే ఈ విదేశీ కంపెనీల మూలాలను పెకలించివేయగలం. ఇది ఇప్పటివరకు జరిగిన విషయం. కాబట్టి ఈ విషయంలో మనం ఛానళ్ల వారికి మన అభిప్రాయాన్ని చెప్పవచ్చు, వారితో పోరాడవచ్చు. ఈ విషయంలో మీ సహకారం కూడా కావాలి. మీరేమి చేయగలరు? హరిభాయ్ పత్రికా సంపాదకులు, మీరందరూ కలిసికట్టుగా నిర్ణయించుకుంటే కనీసం 5,000 లెటర్స్ టు ఎడిటర్ మీరు వ్రాయవచ్చు. సంపాదకులకు మీరు వ్రాసే లేఖ. అందులో ఈ విదేశీ టెలివిజన్ గురించి వ్రాయండి. ఎప్పుడైనా ఈ విషయానికి సంబంధించిన వార్తలేమైనా వచ్చినట్లయితే హరిభాయ్ గారి సహకారంతో మీరా వార్తలను ప్రచురింపజేయండి. టీవీకి వ్యతిరేకంగా. దానితో ఏం జరుగుతుంది? ఆ తీర్పునిచ్చే జడ్జిగారు కూడా ప్రతిరోజూ పత్రికలు చదువుతారు. పత్రికల్లోని వార్తలతో వారు ప్రభావితులవుతూ ఉంటారు. కనుక పలు ప్రదేశాల నుంచి ఇటువంటి వార్తలు వస్తూ ఉంటే జడ్జిగారి మనసులోకి ప్రవేశించిన ఈ వాస్తవాలు వారి తీర్పును ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనలో ప్రతి వ్యక్తి ఈ పని చేయగలరు. ఎన్నెన్ని పత్రికలున్నాయో అన్నింటికీ లెటర్స్ టు ఎడిటర్ మీరు వ్రాయండి. ఎన్ని పత్రికలలో ఒక న్యూస్ ఐటంగా, ఒక వార్తా విశేషంగా దీన్ని ప్రచురించగలమో అన్నింటిలో దీనినలా ప్రచురింపజేయండి. లేదు అందుకుగాను మీరు ఇతర పద్ధతులేమైనా ఉంటే అన్వేషించండి. ఇవి మీరు చెయ్యదగిన పనులు. మీరలా చేసినట్లయితే మీరు మాకు ఎంతో సహకరించిన వారవుతారు. నేను మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. మేము సాగిస్తున్న ఈ పోరాటానికి మీరు పూర్తిగా మద్దతును ప్రకటించాలంటే అందుకు మీరు చేయవలసినది మీ టీవీని ఆపివేయడం. అలా చేసినట్లయితే మీరు పరిపూర్ణంగా మా ఈ పోరాటానికి సహకరించిన వారవుతారు. అలాగే మనము ధరించే వస్త్రాల విషయంలో కూడా మనము జాగ్రత్త వహించాలి. భారతదేశంలో అమ్ముడవుతున్న వస్త్రాలలో కేవలం 1% మాత్రమే ఖద్దరు వస్త్రాలు అమ్ముడవుతున్నాయి. 1%, 1%. 99% వస్త్రాలు సింథటిక్వి అమ్ముడుపోతున్నాయి. ఇంపోర్టెడ్ యార్న్ ద్వారా తయారు చేయబడిన వస్త్రాలు. 1% ఖద్దరు బట్టలు అమ్ముడుపోవడం వల్ల భారతదేశంలో 15 లక్షల మందికి ఉపాధి లభిస్తూ ఉంది. నేను కలలుగంటూ ఉంటాను. 100% ఖద్దరు బట్టలే అమ్ముడుపోయినట్లయితే మన దేశంలో 15 కోట్ల మందికి ఉపాధి లభిస్తుంది. మొత్తం 12 కోట్ల మంది నిరుద్యోగులున్నారని భారతీయ ప్రభుత్వం ప్రకటిస్తోంది. అంటే మనము ఖద్దరు వస్త్రాలను మాత్రమే ధరించడం ప్రారంభిస్తే 15 కోట్ల మందికి ఉపాధిని కల్పించిన వారమవుతాం. కనుక మీరు ఖద్దరు ధరించడానికి మొదటి కారణం 15 కోట్ల మందికి ఉపాధి లభించడమైతే, మీరు ఖద్దరు ధరించడానికి వెనుక ఉన్న రెండవ కారణం అత్యధికంగా అహింసాయుత పద్ధతులలో తయారయ్యేటువంటి వస్త్రం అదే. ప్రతి గ్రామంలోనూ జనులకు ఉపాధి కల్పించడమే కాకుండా పూర్తి అహింసాయుత పద్ధతుల్లో అది తయారవుతుంది. ఎందుకంటే పత్తి పంటతో దూదిని తయారుచేసి దాని నుంచి దారాన్ని తీసి దానితో వస్త్రాన్ని తయారు చేయడం పూర్తిగా అహింసాయుతమైన పద్ధతి. మరోవైపు ఈ టెరిలిన్, టెరికాట్, సింథటిక్ వస్త్రాలు హింసాయుతమైన పద్ధతుల్లో తయారు చేయబడతాయి. కనుక మన సంస్కృతి సంరక్షించబడుతుంది, 15 కోట్ల మందికి ఉపాధి లభిస్తుంది. దీనిని మించి మరొక కారణం కూడా నేను చెబుతాను. ఖాదీతో పాటుగా మనం గ్రామాలలోని కుటీర పరిశ్రమలలో తయారయ్యే ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లయితే మరొక 15 కోట్ల మందికి మనం ఉపాధిని కల్పించిన వాళ్లమవుతాం. ఖద్దరు మరియు గ్రామీణ పరిశ్రమలలో 30 కోట్ల మందికి ఉపాధిని కల్పించే సామర్థ్యముంది. కనుక మీరు ఇంటింటా ఖద్దరు వస్త్రాలనే ధరించండి. మీరంతా 100% ఖద్దరు వస్త్రాలనే ధరించేటట్లయితే నాకు అమితానందం కలుగుతుంది. అయితే ఒకేసారి ఈ మార్పు తీసుకురావడం సాధ్యపడదు అని ఎవరైనా నాతోటి అనవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కనీసం ఒక్క ఖాదీ వస్త్రాన్నైనా తీసుకోండి. మీరు కనీసం ఒక్క ఖాదీ వస్త్రాన్ని ధరించినా 50 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. కనుక మన దేశంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించడానికి కూడా మనము ఖాదీ వస్త్రాలను ధరించవచ్చు.
ఈ విధంగా లక్షలాది మందికి ఉపాధిని కల్పించే అవకాశం మన దేశంలో మాత్రమే ఉంది, మరెక్కడా లేదు. ఇక మరో ప్రశ్న. ఒక సోదరులడిగారు, పరమ లోభులైన నేటి మన నాయకుల బారి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? నేను నా ప్రసంగం చివరలో సంకేతాత్మకంగా ఇదే విషయాన్ని చెప్పాను. నేటి ఈ పరమ లోభులైన నాయకుల బారి నుంచి బయటపడడానికి మనమేదో చేయవలసిన అవసరం లేదు. ఒక్కొక్కరూ ఒక్కో రాయి తీసుకుని విసిరేస్తే సరిపోతుంది. నేటి ఈ అవినీతిపరులైన నాయకుల బారి నుంచి రక్షించబడడానికి అదొక్కటే మార్గం. ఒక్కొక్క రాయిని తీసుకుని వారిపైకి విసిరేయాలని నేను చెబుతున్న మాటల్లో చాలా లోతైన అర్థముంది. అది ఏమిటంటే, ఈ నాయకులను పూలమాలలు వేసి సత్కరించేది మనమే, వీరికి జయజయధ్వానాలు పలికేది మనమే, ఈ నాయకుల కోసం చందాలు వసూళ్లు చేసేది మనమే, ఈ నాయకులను ఓట్లు వేసి గెలిపించేది మనమే. మీరీ పనులన్నీ చెయ్యడం ఆపితే వీరు ఆకాశం నుంచి ఖచ్చితంగా భూమిపైకి దిగొస్తారు. ఈ గ్యారంటీ నేనిస్తున్నాను. నేను తాజాగా ఈ మధ్యనే జరిగిన ఒక సంఘటనను ఉదాహరిస్తున్నాను. కార్గిల్ పేరుతో ఒక కంపెనీ ఉండేది. ఉప్పు తయారు చేయడానికని గుజరాత్కు వచ్చారు. మాకు తెలిసింది, కొందరు గాంధేయవాదులు ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు. నేను అందులో పాల్గొన్నాను. నేను గుజరాత్లో ఎవరికీ తెలియదు, గుజరాత్లో ఎవరూ నాకూ తెలియదు. అయినా కార్గిల్కి వ్యతిరేకంగా ఉద్యమం అనడంతో నేనక్కడికి చేరుకున్నాను. నేనక్కడికి వెళ్లి వారిని అడిగాను, మీరేమి చేస్తున్నారు అంటే, మేమంతా ఉద్యమాన్ని చేపట్టి ఈ కంపెనీని ఇక్కడి నుంచి తరిమికొట్టనున్నాము అన్నారు. దానితో నేను నా పేరు కూడా వ్రాసుకోండి అని చెప్పాను. ఉద్యమంలో భాగంగా మేము అహ్మదాబాద్లో ప్రారంభమై గాంధీధామ్ చేరుకున్నాము. అక్కడ కార్గిల్ వాళ్ల సంస్థ ఏర్పాటు చేయబడనుంది. ఇంతకీ కార్గిల్ ఎక్కడ స్థాపిస్తున్నారు అన్నది నేను కనుక్కున్నాను. ఖండలా ఓడరేవు ఉంది, గాంధీధామ్ దగ్గర. ఆ ఖండలా ఓడరేవుకు దగ్గరలో ఒక లంక ఉంది, ద్వీపముంది, సబ్ సైడా లంక. అది దాదాపు 70,000 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉంది. చిమన్భాయ్ పటేల్ గారి ప్రభుత్వం ఆ మొత్తం లంకనంతటినీ కార్గిల్ కంపెనీకు ఇచ్చివేసింది. అది ఎంత ధరకు ఇచ్చిందో తెలుసా? చదరపు అడుగుకు 15 పైసల చొప్పున. దీని వెనుక రహస్యమేమై ఉంటుందబ్బా అని మేము అన్వేషించగా మాకు తెలిసిందేమిటంటే, చిమన్భాయ్ పటేల్ గారికి ఒక కొడుకున్నాడు. తను కార్గిల్ కంపెనీతో ఒక జాయింట్ వెంచర్ చేశాడు. దానితో 15 పైసలకు స్క్వేర్ ఫుట్ చొప్పున వారికి భూమిని అప్పగించారు. ఆ స్థలంలో కార్గిల్ కంపెనీ వారి కర్మాగారం ఏర్పాటు చేయబడుతుంది. ఇంతకీ ఈ కార్గిల్ కంపెనీ ఏమిటి? దీన్ని గురించి తెలుసుకున్నాం. అప్పుడు తెలిసినదేమిటంటే, అది అమెరికాలో చాలా పెద్ద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎటువంటి అధికారాలుంటాయంటే, మీరు ఆ కంపెనీ ఏమి చేస్తుందో తెలుసుకోవాలనుకుంటే, ఆ కంపెనీకి ఇష్టం లేకుంటే మీరవి తెలుసుకోలేరు. మీరేమి చేస్తున్నారని వారిని కనీసం ప్రశ్నించను కూడాలేం మనం. నేనడిగాను, బాబూ, ఈ సబ్సైడా లంకకే కార్గిల్ కంపెనీ ఎందుకొస్తోంది? ఎన్నో రోజులు ఆ విషయాన్ని గురించి ఆలోచించినా మాకర్థం కాలేదు. చివరికి మాకర్థమైంది, ఈ కార్గిల్ కంపెనీ సబ్సైడా లంకకే ఎందుకొస్తోంది అన్నది. గుజరాత్లో మరే ప్రదేశంలోనైనా వారు స్థాపించవచ్చు. మూంద్రా ఉంది, మాండ్వీ ఉంది, కచ్లోనే మరోచోటను ఎన్నుకోవచ్చు. సాతల్పూర్ వంటి ఎన్నో ప్రదేశాలలో ఉప్పు తయారవుతుంది. కాని అక్కడకు వెళ్లడం లేదు, ఇక్కడికే వస్తున్నారు. చివరికి తెలిసినదేమిటంటే, సబ్సైడా లంక నుంచి పాకిస్తాన్లోని కరాచీ కేవలం 100 నాటికల్ మైల్స్ దూరంలో ఉంది. ఆ రోజు మస్తిష్కంలో పిక్చరంతా సుస్పష్టంగా తెలిసొచ్చింది. వీళ్లు కచ్కు ఎందుకు రావాలనుకుంటున్నారు అన్నది. వీళ్లు రావాలనుకోవడానికి కారణం, వాళ్లు గుజరాత్ను ఒక కాశ్మీర్గా మార్చడానికి. అమెరికాతో పాకిస్తాన్ సంబంధాలు ఎంత బాగా కొనసాగుతున్నాయో మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ అమెరికా ప్రతిరోజూ పాకిస్తాన్కు ఆయుధాలను పంపిణీ చేస్తూ ఉంటుంది. కార్గిల్ కంపెనీ అక్కడ ఏర్పాటు చేయడం వల్ల అది అమెరికాకు ఒక ప్రధాన కేంద్రంగా తయారవుతుంది. ఆ కేంద్రం ద్వారా వారు పాకిస్తాన్తో సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు. కరాచీ అక్కడికి కేవలం 100 నాటికల్ మైల్స్ దూరంలో ఉండడం వల్ల పాకిస్తాన్కు వారి రాకపోకలు తేలికగా జరుగుతాయి. మరోవైపు ఆ కంపెనీలో ఏమి జరుగుతున్నదన్నది తెలుసుకునే అధికారం మనకు లేదు. దీనితో నాకర్థమైంది, ఇది కచ్ ప్రాంతాన్ని మరో కాశ్మీర్లా తయారు చేయడానికి పన్నబడుతున్న పన్నాగమని.
నిజానికి పరిశీలించి చూస్తే వారు భారతదేశమంతటినీ చుట్టుముట్టుతున్నారు. నార్తీస్ట్లో చైనా కూర్చుంది, క్రింద శ్రీలంక అగ్నిగుండమై మండుతోంది. మరోవైపు నార్తీస్ట్కు కొద్దిగా క్రింది భాగంలో కూడా నిప్పు రాజుకుంటోంది. ఇక కాశ్మీర్ పంజాబ్లైతే భగభగ మండుతూనే ఉన్నాయి. కాశ్మీర్ వేరుపడాలి, పంజాబ్ వేరుపడాలని పోరాడేవారికి కొదవే లేదు. ఇక మిగిలిన భాగమల్లా పశ్చిమ భారతం. అది కొద్దిగా ప్రశాంతంగా ఉంది. ఆ పశ్చిమ భారతీయ ప్రాంతంలో కూడా గుజరాత్ గుండెలపై కూర్చుంటే ఇక పశ్చిమ భారతాన్ని కూడా అల్లకల్లోలం చేయవచ్చు. ఈ విషయం నా మదికి తట్టడంతోటే ఇక నేను దృఢంగా నిశ్చయించుకున్నాను, ఇక నేను మరో చోటికి వెళ్లే ప్రసక్తే లేదు, నేను ఇక్కడే కచ్లోనే ఉండాలని. నాకు గుజరాతీ రాదు, కచ్చీ భాష అయితే అసలు ఏమాత్రం అర్థం కూడా కాదు. అయినా వెళ్లేవాణ్ణి. స్కూళ్లకు వెళ్లేవాణ్ణి, కాలేజీలకు వెళ్లేవాణ్ణి. ఎక్కడా ఎవరూ పరిచయం లేదు. ప్రిన్సిపాల్ను కలిసి చెప్పేవాడిని, నా పేరు ఫలానా, నేను ఈ ఉద్దేశ్యంతో ఇక్కడికి వచ్చాను, నేను మీ విద్యార్థులతో ఒక విషయాన్ని చెప్పాలి. ఏం చెప్పాలనుకుంటున్నారని వారడిగితే, ఇక్కడికొక విదేశీ కంపెనీ వస్తోంది, అది నేరుగా మీ గుండెల్లో తుపాకీగుళ్లను దింపడానికి ప్రయత్నిస్తోంది. ఈ విషయం చెప్పడంతో నాకు ఒక్క ప్రిన్సిపాల్ కూడా అడ్డు చెప్పలేదు. అందరూ రాజీవ్భాయ్ చెప్పండి, తప్పకుండా మా విద్యార్థులకిది తెలియచేయండి అన్నారు. మరో ప్రశ్నకు సమాధానం: నిజానికి మన బడ్జెట్ను మనమే తయారు చేసుకోవాలి. అయితే నేను చెప్పినట్లుగా మన నాయకులు దేశమంతటినీ అమ్మివేశారు. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ అధికారులు మన దేశంలో బడ్జెట్ను తయారు చేస్తారు. మన దేశానికి చెందినవారు కేవలం మరో దారి లేక వారితో పాటు కూర్చుంటారు. మీరొక విషయం తెలుసుకోవాలి, ప్రస్తుతం బడ్జెట్ తయారు చేస్తున్నది చిదంబరం కాదు. ప్రస్తుతం 6 ఐఎంఎఫ్ అధికారులు సౌత్ బ్లాక్లో ఉన్నారు. వాళ్లు రాత్రింబవళ్లు బడ్జెట్ను తయారు చేస్తున్నారు. కాబట్టి మన దేశానికి చెందిన బడ్జెట్ను మనమే తయారు చేసుకోవాలి. విదేశీయులు మన బడ్జెట్ను తయారు చేయడం నిజంగా మన దేశానికి అవమానకరం. చిదంబరం వంటివాళ్లు, మన్మోహన్ సింగ్ వంటివాళ్లు ఆర్థిక మంత్రులైతే ఇలా కాక మరెలా జరుగుతుంది? మీరీ విషయాన్ని కొద్దిగా లోతుగా ఆలోచించాలి. ఈ విషయం అఫీషియల్గా కూడా డిక్లేర్ చేయబడింది. బహుశా 1-2 పత్రికల్లో కూడా వచ్చి ఉంటుంది. ఇప్పుడు చూడండి, చిదంబరం ఏదో ఒకరోజు బొంబాయి వస్తారు. అవును, తప్పకుండా ఆయన ఏదో ఒకరోజు బొంబాయి రావలసి ఉంటుంది. చిదంబరం బొంబాయి వచ్చిన రోజు మీరు ధైర్యం చేయండి, నేను మీతో పాటు వస్తాను, నేను నా పనులన్నీ వదిలిపెట్టుకుని వస్తాను. మనం తనను ఎయిర్పోర్ట్ నుంచి బొంబాయి నగరం లోనికి రానివ్వనేకూడదు. చిదంబరం వస్తే చిదంబరం విషయంలోనూ ఇలాగే చేయాలి, మన్మోహన్ సింగ్ వస్తే మన్మోహన్ సింగ్ విషయంలోనూ ఇలాగే చేయాలి. వాళ్లకు మనం తెలియజెప్పాలి, ఇంతకీ మీరెవరు? మీరు వరల్డ్ బ్యాంక్ మరియు ఐఎంఎఫ్ల ఏజెంట్లు. మిమ్మల్ని ఈ పవిత్ర భూమిలోకి అడుగుపెట్టనివ్వం. ఇలా చేసే శక్తి మనకుంది. ఇదే ప్రజాశక్తి. బొంబాయికి చిదంబరం వస్తున్నాడు అని మీకనిపించిందంటే మీరు వెంటనే రాజీవ్ దీక్షిత్కు ఫోన్ చేయండి, నేను ఎక్కడున్నా వస్తాను. మీరు నాకు తోడు నిలవాలేగాని ఈ చిదంబరం ఏమిటి, వీళ్ల తాత ముత్తాతలకు కూడా మనం బుద్ధి చెప్పగలం. వీళ్ళేమీ కారు, కేవలం నీటి బుడగలు. ఈరోజు పైకి కనిపిస్తూ ఉంటారు, రేపు అధఃపాతాళంలో ఉంటారు. వీరికి తమకంటూ ఏ ఔన్నత్యమూ లేదు, ఏ సామర్థ్యమూ లేదు. వీరి ఔన్నత్యమూ సామర్థ్యమూ కేవలం మిమ్మల్ని అమాయకులుగా ఉంచుతున్నంతవరకే. వారి మోసం నుంచి మీరు బయట పడిన రోజే ఈ చిదంబరం వంటి వాళ్లందరూ దారికొస్తారు. ఇలా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ విషయంలో ఇలాగే జరిగింది. కాబట్టి లాలూ విషయంలో జరిగిందంటే చిదంబరం విషయంలో కూడా జరుగుతుంది. ఇటువంటి వారందరి విషయంలోనూ జరుగుతుంది. ఇలా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఒక సోదరులు ప్రశ్నించారు, భారతదేశంలో ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఆంగ్ల భాషలోనే ఎందుకు జరుగుతాయి? దానికి క్రిందనే మరో ప్రశ్న, ఈ కంప్యూటర్ల భాష ఆంగ్లంలోనే ఎందుకుంటుంది? నేను మీకు ఉన్న విషయం చెబుతున్నాను. ఆంగ్లంలో కార్యకలాపాలు కొనసాగించడమన్నది ఒక గౌరవప్రదమైన విషయంగా ఈ దేశంలో భావిస్తూ ఉంటారు. నిజానికిది బానిసత్వానికి సూచన. ఇందులో ఏ విధమైన గౌరవమూ లేదు. వారు మనల్ని 250-300 ఏళ్లపాటు ఏలినందుకుగాను మనమింకా ఆ భాషను నెత్తినేసుకుని మోస్తున్నాం. ఆంగ్ల భాషలో వ్యవహారాన్ని కొనసాగించడం గౌరవప్రదమైన విషయమన్న భావనను మన బుద్ధుల నుంచి తొలగించాలి. ఇలా ఈ భావాన్ని మన బుద్ధి నుంచి తొలగించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉండాలి. ఈ విషయాన్ని గురించి మీకు చిన్న చిన్న ఉదాహరణలిస్తాను. మీరు సంతకం చేస్తున్నప్పుడల్లా
మీ మనసులో ఒక ఘర్షణ చెలరేగాలి. నేను సంతకాన్ని ఆంగ్లంలో చేయాలా, హిందీలో చేయాలా, లేదు గుజరాతీలో చేయాలా? మీ మనసుల్లో ఈ సంఘర్షణ చెలరేగనంత వరకు ఆంగ్లం మన నుంచి దూరం కాదు. అలాగే మీరు మీ పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు డింపీ, టింపల్, ఈ డింపీ టింపుల్లేమిటి? బాబీ, టింకల్ ఇవన్నీ కేవలం మూర్ఖత్వానికి చిహ్నాలు. కనుక మీ మనసుల్లో నిరంతరం ఈ ఘర్షణ చెలరేగాలి. నేను నా పిల్లలకు ఇటువంటి అర్థం లేని ఇంగ్లీషు పేర్లను పెట్టకూడదు. స్వదేశీయమైన భారతీయ భాషలకు చెందిన గుజరాతీ భాషలోని, హిందీ భాషలోని పేర్లను పెట్టుకోవాలి. ఇది ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా జరగవలసిన పోరాటం. మీ చేయి సంతకం చెయ్యడానికి ముందుకు వెళ్ళినప్పుడల్లా మీ మనసులో ఈ ప్రశ్న ఉదయించాలి. నేను సంతకాన్ని ఆంగ్ల భాషలో చేయాలా, హిందీలో చేయాలా, లేదు గుజరాతీలో చేయాలా? మీరు ఆంగ్లంలో సంతకం చెయ్యబోయినట్లయితే ఆగండి. మీ నిర్ణయాన్ని మార్చుకోండి. నేను ప్రయత్నపూర్వకంగా హిందీలోగానీ గుజరాతీలోగానీ సంతకం చేస్తాను అని నిర్ణయించుకోండి. ఇలా మీ ఇళ్లనుంచే ఈ పోరాటం మొదలైతే మీరు తప్పకుండా ఏదో ఒకనాడు ఆంగ్ల భాషను పూర్తిగా మన దేశం నుంచి తరిమికొట్టగలరన్న విశ్వాసం నాకుంది. మీరు మీ వ్యక్తిగత జీవితాలలో ఇటువంటి నియమాలు పాటించినట్లయితే ఈ ఆంగ్లం ఎలాగూ పోతుంది. నేను ఈ విషయానికి సంబంధించి ఒకే మాట చెబుతూ ఉంటాను. ఆంగ్లేయులను ఎలాగైతే తన్ని తరిమికొట్టామో అలాగే ఆంగ్ల భాషను తన్ని తరిమికొట్టాలి, లేకుంటే ఇది పోదు. అందుకుగాను మనం మన వ్యక్తిగత స్థాయిలో సాధ్యమైనంతవరకు, ఇందుకు నేను ఉదాహరణ చెబుతాను. మీరు ఆంగ్ల దినపత్రికలను కొనడం మానివేయండి. వారికి గుణపాఠం నేర్పండి. ఈ ఆంగ్ల పత్రికలు చేసేదేమిటి? మీరు చూడండి, నేను పేరెత్తి మరీ చెబుతున్నాను. టైమ్స్ ఆఫ్ ఇండియా ఎవరిది? అశోక్ జైన్ది. ఏమిటది చేసేది? ప్రతిరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏదో ఒక అమ్మాయికి చెందిన పూర్తి నగ్నమైన లేదు అర్ధనగ్నమైన చిత్రాలు ముద్రించబడి ఉంటాయి. ప్రతిరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా అన్న పత్రిక భారతీయ సంస్కృతిని సర్వనాశనం చేసింది. మీకు తెలుసా, ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికే మిస్ ఇండియా, మిస్ ఫెమినా ఇటువంటి పోటీలన్నింటినీ మొదలుపెట్టింది. ఇదే టైమ్స్ గ్రూప్. ఫెమినా వారి పత్రికే. ఫెమినా ద్వారా మిస్ ఫెమినా, మిస్ ఇండియా పోటీలను మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ మిస్ ఇండియాలు మిస్ వరల్డ్ ఇంకా మిస్ యూనివర్స్లయ్యారు. ఇక అందరూ అదే వ్యాపారంలో నిమగ్నమయ్యారు. ఇక వీరికి మరో వ్యాపారమే లేదు. మీరు ఏ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియా అయినా పేపరు తీసి చూడండి. ఒకరోజు మొదటి పేజీలోనే ఇంత పెద్ద ఫోటో ఉంటే మరో రోజు ఇంకో పేజీలో పెద్ద ఫోటో ఉంటుంది. వాటి అవసరమే ఉండదు. వారికి సంబంధించిన వార్త ఏమీ ఉండదు. వార్తలతో ఆ ఫోటోకు సంబంధమే ఉండదు. బలవంతంగా స్త్రీల అర్ధనగ్న దృశ్యాలను ప్రదర్శించడమే వారి పాత్రికేయత. ఇలా చేసేటువంటి పత్రిక ఏదైనా, ఇలా ప్రచురించే పత్రికలన్నింటి గురించి నేను చెబుతున్నాను. ఇప్పుడు వీరిని కంట్రోల్ చేయగలిగినదెవరు? ఈ పత్రికలకు చెందిన వారందరూ ఎవరో దేవదూతలని మీరు భావించకండి. పాత్రికేయులందరూ దేవదూతలు కారు. మీడియాలో కూడా కరప్షన్ ఉంది. కేవలం పాలిటిక్స్లోనే కరప్షన్ లేదు, ఎకానమీలోనే కరప్షన్ లేదు, కరప్షన్ మీడియాలో కూడా ఉంది. కనుక కనీసం అటువంటి పత్రికలను కొనడం మీరు ఆపండి. మొట్టమొదటగా మీరు టైమ్స్ ఆఫ్ ఇండియాను బహిష్కరించండి. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, ఏ రోజైతే బొంబాయిలో టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికలు 50,000 తక్కువగా అమ్ముడుపోతాయో ఆ రోజు ఇక అశోక్ జైన్ శీర్షాసనం వేయడం మొదలు పెడతాడు. ఇక అప్పుడు మీరు చెప్పినట్లు చేస్తాడు. కనుక ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాలంటే ఎవరెవరింటికి టైమ్స్ ఆఫ్ ఇండియా వస్తుందో వారు టైమ్స్ ఆఫ్ ఇండియా తెప్పించడం మానివేయండి. అంతేకాకుండా ఆ పత్రిక ఎడిటర్కు లేఖ వ్రాయండి. మేము మీ పత్రికను తీసుకోవడం ఆపివేస్తున్నాం. ఎందుకు ఆపుతున్నాం? మీరు ఈ నగ్నత్వాన్ని ప్రచారం చేస్తున్నారు గనుక. ఒక ప్రక్క ఆంగ్లాన్ని ప్రచారం చేయడం, మరో ప్రక్క ఈ నగ్నత్వాన్ని, అశ్లీలతను ప్రచారం చేయడం. మా చెల్లెళ్ళు, బిడ్డలకు చెందిన అడ్డదిడ్డమైన ఫోటోలు వేసి మీరు మా కుటుంబాలను సర్వనాశనం చేస్తున్నారు. ఈ విషయాన్ని వారికి తెలియజేసి మరీ టైమ్స్ ఆఫ్ ఇండియాను ఆపివేయండి. 2 నిమిషాల్లో వారికి వారి తాతమ్మలు గుర్తుకొస్తారు. ఏ రోజైతే నేటికంటే 50,000 పత్రికలు తక్కువగా అమ్ముడుపోతాయో ఆ రోజు మీరే చూడండి, అశోక్ జైన్ తలక్రిందులుగా నడుచుకుంటూ మీ దగ్గరికొస్తాడు. మనకు ఏదైనా ప్రమాదముంది అన్న భావన తనలో కలుగనంతవరకు అతనిలా కొనసాగుతూనే ఉంటాడు. నేను మరో అడుగు ముందుకు వేసి ఇంకో విషయం చెబుతున్నాను. మీ కాండివలీకి చెందిన జైన సమాజం, మీరు రేపుగాని, వారం రోజుల తరువాతగాని, లేదు వీలైతే హోళీ రోజుగాని
టైమ్స్ ఆఫ్ ఇండియాను హోళికలా తగులబెట్టండి. అంతేకాకుండా ఈ విషయాన్ని అందరికీ తెలియజెప్పండి. మేము టైమ్స్ ఆఫ్ ఇండియాను ఎందుకు తగులబెడుతున్నామంటే, ఇవి 1 ఆంగ్లాన్ని ప్రచారం చేస్తుంది, 2 ఆంగ్లం కంటే దారుణమైన నగ్నత్వాన్ని, అశ్లీలతను ప్రచారం చేస్తూ ఉంది. ఈ పని మీరు చేసినట్లయితే ఇది దేశమంతటా ఒక ప్రముఖ వార్త అయి కూర్చుంటుంది. ఒకవేళ వారు మీ మాట వినకపోతే మీరు వారిని బహిష్కరించి వారి పట్ల మీ సహాయ నిరాకరణను వ్యక్తం చేసే అధికారం మీకు పూర్తిగా ఉంది. మిడ్డే పత్రిక విషయంలో ఇలా జరుగలేదని మీరు చెబుతున్నారు గనుక ఒకరోజు 5-6 వేల మిడ్డే పత్రికలను తీసుకుని ఇక్కడే తగులబెట్టండి. అప్పుడు వాళ్లకు బుద్ధొస్తుంది. ఇతర పత్రికల్లో మిడ్డేను హోళికలా తగులపెట్టి హోళీ పండుగ జరుపుకున్నారు కాందివళి జైన సమాజానికి చెందినవారు అన్న వార్త వస్తుందో అప్పుడు వాళ్లు ఖచ్చితంగా దిగొస్తారు. ఇటువంటి పనులకు నేను సదా మీకు తోడు నిలుస్తాను. మీరిటువంటి పని చేయదలిచినప్పుడల్లా నన్ను పిలవండి. రాజీవ్ భాయ్, ఈరోజు హోళీ జరుపుకోవాలి అని మీరు చెప్పినప్పుడల్లా నేను ఉన్న పనులన్నీ వదిలిపెట్టుకుని ఆ సత్కార్యం కోసం ఇక్కడికి వస్తాను. ఎందుకంటే అటువంటి పనులు చేయవలసిన అవసరం ప్రస్తుతమెంతో ఉంది. వీరికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఎంతో ఉంది. ఒక సోదరులు వ్రాశారు, ఈ దేశానికి రాజీవ్ గాంధీ వంటి ప్రధానమంత్రులైతే దొరుకుతారు గాని రాజీవ్ దీక్షిత్ వంటి ప్రధానమంత్రులెందుకు దొరకరు అని. ఈ ప్రశ్నకు నేనేమీ సమాధానం చెప్పదలుచుకోలేదు. ఇది వ్యక్తిగతమైనటువంటి ప్రశ్న గనుక ఆయనకు వ్యక్తిగతంగానే నేను సమాధానమిస్తాను. అలా జరిగే అవకాశమే లేదు. అటువంటి ఊహల్లోకి మీరు వెళ్ళకండి. విదేశీ కంపెనీల వెనుక కర్ర పట్టుకుని తరిమికొట్టడానికి తిరిగే రాజీవ్ దీక్షిత్ వంటి వారు ఈ దేశంలో ప్రధానమంత్రి ఎన్నటికీ కాలేరు. ఎందుకంటే విదేశీ కంపెనీల వారికి తెలుసు, ఈ వ్యక్తి కనీసం 24 గంటల పాటైనా ప్రధానమంత్రిగా ఉన్నట్లయితే వేరే పనులేం చేసినా చెయ్యకున్నా మల్టీనేషనల్ కంపెనీలన్నింటినీ మన దేశం నుంచి తరిమికొట్టడం మాత్రం ఖాయమని. అందుకుగాను వారు తమ బలాన్నంతా ప్రయోగిస్తారు. అందుకే అటువంటి వారిని వారెక్కువ కాలం నిలువనివ్వరు. ఇది కేవలం రాజీవ్ దీక్షిత్కి సంబంధించినది కాదు, ఎవరో XYZ అయినా. అందువల్ల అటువంటి ఊహాపోహలకు అవకాశం లేదు. అయితే మన దేశంలో బహుళజాతీయ సంస్థలకు వ్యతిరేకంగా ఒక మహోద్యమం కదిలి అందులో భాగంగా నేను నా ప్రాణాలనే కోల్పోవలసి వచ్చినా నాకానందదాయకమే. అలా జరిగినట్లయితే నా జీవితం సార్థకమైనట్లుగా నేను భావిస్తాను. ప్రధానమంత్రి కావడం కన్నా అత్యుత్తమమైన విషయం ఈ విదేశీ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడుతూ మరణించడమేనని నేను భావిస్తాను. అలాగే గనుక జరిగితే నా హృదయంలోని ఆకాంక్ష నెరవేరినట్లు నేను తలుస్తాను. ఇక మరో ప్రశ్న, యూనియన్ కార్బైడ్ వారి దుర్ఘటన వెనుక నిజానిజాలేమిటి అని. యూనియన్ కార్బైడ్ దుర్ఘటన గురించి దేశమంతటికీ ఏం తెలియజేశారంటే, ఇది ఉన్నపాటున భోపాల్లో వారి కర్మాగారం నుంచి గ్యాస్ లీక్ అయింది అని, మిథైల్ ఐసోసైనేట్, దానితో జనులు చనిపోయారు అని. అయితే ఆ యూనియన్ కార్బైడ్ చేసే పనికి సంబంధించి నేను చాలా లోతుగా అధ్యయనం చేశాను. ఇంకా ఆ కంపెనీని గురించి చాలా విస్తారంగా నేను కేసు స్టడీ చేశాను నా విద్యార్థి దశలో. వాస్తవమేమిటంటే, భోపాల్లోని కర్మాగారంలో 1984 డిసెంబర్ 3వ తేదీ రాత్రి ఏ విషవాయువు బయటపడిందో అది దానంతటది బయటపడలేదు. అది ప్రయత్నపూర్వకంగా చేయబడిన ఒక ఎక్స్పెరిమెంట్. భోపాల్ దుర్ఘటన ఒక యాక్సిడెంట్ కాదు, అది ఒక ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ ఏమిటంటే, యూనియన్ కార్బైడ్ అమెరికా దేశానికి చెందిన కంపెనీ. ప్రపంచంలో ఇటువంటి ధనిక దేశాలకు చెందిన ఎన్నో కంపెనీలు ఆయుధాలు తయారు చేస్తూ ఉంటాయి. మీ దేశానికి ఈ కంపెనీలు వచ్చి సబ్బులమ్ముతాయి, పేస్ట్లమ్ముతాయి, చెప్పులు బూట్లు అమ్ముతూ ఉంటాయి. కాని ఈ కంపెనీలు తమ తమ దేశాలలో ఎన్నో ఆయుధాలను తయారు చేస్తూ ఉంటాయి. ఇక అమెరికా వంటి దేశానికి ఆదాయంలో అత్యధిక భాగం ఆయుధాల విక్రయంతోటే వస్తుంది. అమెరికా యొక్క మొత్తం ఎకానమీ, అమెరికా యొక్క మొత్తం ఆర్థిక వ్యవస్థ ఆయుధాల వ్యాపారంపై ఆధారపడి ఉంది. దానితో ఈ ఆయుధాల వ్యాపారం నిరాటంకంగా కొనసాగడం వారికి ఎంతో అవసరం. ఆయుధాల వ్యాపారం నిరాటంకంగా కొనసాగాలంటే 2 పరిస్థితుల్లో సాధ్యం. ఏవైనా 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే ఆ దేశాలకు ఆయుధాలను పంపిణీ చేయడం. ఆయుధాల అమ్మకానికి ఇది ఒక పద్ధతి. మరో పద్ధతి ఏమిటంటే,
పరస్పరం రెండు దేశాల మధ్యనే కాకుండా ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం నెలకొని ఉంటే ఆ పరిస్థితుల్లోనూ ఆయుధాలను అమ్మవచ్చు. నేటి రోజుల్లో ప్రపంచమంతటా ఒక అప్రకటిత యుద్ధం నిరంతరం కొనసాగుతూ ఉంది. దాని పేరే ఉగ్రవాదం. ఈ ఉగ్రవాద చర్యల్లో పాల్గొనేవారు ఎవరైనా, వారు కాశ్మీర్లో ఉన్నా, వారు అస్సాంలో ఉన్నా, నాగాలాండ్లో ఉన్నా, త్రిపురలో ఉన్నా, మణిపూర్లో ఉన్నా, లేదు మరే ఇతర దేశంలో ఉన్నా, ఈ పెద్ద పెద్ద ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలను అమ్మే పనిని ఈ భారీ కంపెనీలే చేస్తూ ఉంటాయి. ఒక తుపాకీ ఉంది, మీరు దాని పేరు వినే ఉంటారు, AK-47. ఈ AK-47 అన్న ఆయుధం అమెరికాకు చెందిన కంపెనీలో తయారైనదే. ఇది భారతదేశానికి ఎలా వస్తుంది? మొదట అమెరికాలోని కంపెనీలు వాటిని చైనాకు పంపిస్తాయి. చైనా వాటిని పాకిస్తాన్కు పంపిస్తుంది. అలా పాకిస్తాన్ ద్వారా అవి భారతదేశానికి వస్తాయి. ప్రతి సంవత్సరం అమెరికా మరియు ఐరోపాకు చెందిన ఇతర దేశాలు లక్షల కోట్ల రూపాయలలో ఆయుధాల వ్యాపారం చేస్తూ ఉంటాయి. ఆయుధాలు రెండు రకాలు. ఒక రకం ఆయుధాలు తుపాకీ వంటివి, ఫిరంగుల వంటివి. కాని ప్రస్తుతం ప్రపంచంలో మరింత భయంకరమైన ఆయుధాలు కూడా తయారవుతున్నాయి. వాటిని మనం కెమికల్ బాంబ్స్ అంటాం. ఈ కెమికల్ బాంబులు ఫిరంగి గుళ్ల కంటే భిన్నమైనవి. వాటిలో విషవాయువులను నింపడం జరుగుతుంది. ఆ బాంబు పేలినప్పుడు అందులోని విషవాయువులు వాతావరణమంతా వ్యాపిస్తాయి. అటువంటి వాతావరణంలో ఆ గాలిని పీల్చిన ప్రతి ఒక్కరూ చనిపోతారు. కనుక ఫిరంగి గుండు కంటే ఎంతో ప్రమాదకరమైనది కెమికల్ బాంబ్. అమెరికాకు చెందిన ఎన్నో కంపెనీలు ఇటువంటి కెమికల్ బాంబులను తయారు చేస్తూ ఉంటాయి. ఆ కెమికల్ బాంబులను తయారు చేయడానికి 2-3 విషవాయువులను ఉపయోగించడం జరుగుతుంది. వాటిలో ఒక గ్యాస్ పేరు ఫాస్జీన్, రెండవ గ్యాస్ పేరు మిథైల్ ఐసోసైనేట్. ఇటువంటి 2-3 ఇతర గ్యాస్లు కూడా ఉన్నాయి. భోపాల్లో బయటపడిన గ్యాస్ మిథైల్ ఐసోసైనేట్. ఈ మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ ఎంతమందిని చంపగలదు అన్నది టెస్ట్ చేసి చూడాలంటే అది అమెరికాలో వీలుపడదు. ఎందుకంటే అమెరికాలో తమ జీవితాలు చాలా విలువైనవి అని వారి అభిప్రాయం. అందుకే అమెరికాలో ఆ ప్రయోగాన్ని చేయలేరు. అమెరికాలో మాత్రమే కాదు, ఏ ధనిక దేశంలోనూ అటువంటి ప్రయోగాలు చేయలేరు. ఎందుకంటే వారి దేశాలలో పర్యావరణానికి చెందిన చట్టాలు ఎంతో కఠినమైనవి. ప్రభుత్వాలు ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల అక్కడి జనులకు ఏ విధమైన హాని జరుగకూడని విధంగా అక్కడి చట్టాలను ఏర్పాటు చేశారు. అందుకే అటువంటి కంపెనీలు ఇటువంటి ప్రయోగాలు చేయడానికి, విషవాయువుతో ప్రయోగాలు చేయడానికి భారతదేశం వంటి దేశాలను వెతుకుతూ ఉంటాయి. భోపాల్లో జరిగిందిదే. మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ బయల్పడింది. ఒక్క రాత్రిలో 10,000 మంది చనిపోయారు. అది కాక గత 12 ఏళ్లలో 5 లక్షల మందికి పైగా దాని దుష్ప్రభావానికి లోనయ్యారు. ఇప్పటికీ మృత్యువు తాండవిస్తూ ఉంటుంది భోపాల్లో. ఆ విషవాయువు ప్రభావం వల్ల నేటికీ జనులు చనిపోతూ ఉంటారు. అది వాళ్లు విచ్చలవిడిగా చేసిన ప్రయోగం. ఈ ప్రయోగం జరిగిన తరువాత అమెరికా సైనికులు, యూరోప్ దేశాలకు చెందిన సైనికులు గల్ఫ్ యుద్ధంలో కెమికల్ బాంబులను ప్రయోగించారు. గల్ఫ్ యుద్ధంలో అవే విషవాయువులతో కూడిన బాంబులను, అవే కెమికల్ బాంబులను వారు ప్రయోగించారు. దానికి తగ్గ ఫలితాలను వారు పొందారు. అయితే వారక్కడ బాంబు వెయ్యడానికి ముందుగా చేసినటువంటి ప్రయోగాలు మాత్రం భారతదేశం వంటి దేశాల్లో చేశారు, బ్రెజిల్ వంటి దేశాల్లో చేశారు, చిలీ, కోస్టారికా వంటి దేశాల్లో చేశారు, కొలంబియా వంటి దేశాల్లో చేశారు. ఎక్కడి ప్రభుత్వాలైతే అమ్ముడుబోవడానికి సిద్ధంగా ఉంటాయో అటువంటి పేద దేశాల్లో ఈ రకమైన ఎక్స్పెరిమెంట్లు జరుగుతూ ఉంటాయి. భోపాల్లో జరిగినది ఒక దుర్ఘటన కాదు, భారతీయులపై చెయ్యబడిన ఒక ఎక్స్పెరిమెంట్ అది. ఇటువంటి ఎక్స్పెరిమెంట్లు రానున్న కాలంలో ఇంకా పెరుగుతాయి. ఇటువంటివి వందలాది ఎక్స్పెరిమెంట్లు చేయబడతాయి. ఒక విదేశీ కంపెనీ వచ్చింది. అది భారతదేశంలో ఔషధాలను అమ్ముతుంది. వారు తయారు చేసే మందులు ప్రపంచంలో మరే దేశంలోనూ అమ్ముడుపోవు. ఇప్పటి వరకు ఆ మందుపై ఏ విధమైన క్లినికల్ టెస్ట్ చేయబడలేదు, ఎటువంటి క్లినికల్ ట్రయల్ చేయబడలేదు. అయితే ఇక్కడి జనుల మీద మాత్రం ఆ మందు యొక్క క్లినికల్ టెస్ట్ మరియు క్లినికల్ ట్రయల్ జరుగుతూ ఉంది. ఆ మందు పేరు నార్ప్లాంట్.
మన చెల్లెళ్లపై జరుగుతూ ఉంది. ఢిల్లీలో ఇలా జరుగుతూ ఉంది. ఈ మందును గురించి ఏ విధమైన క్లినికల్ టెస్ట్ జరగలేదని, అయినా ఇది భారతదేశానికి పంపించబడిందని ఢిల్లీలోని డాక్టర్లందరికీ తెలుసు. అటువంటిది ఒక్కటి కాదు, మీరు లిస్ట్ తయారు చేసుకునేటట్లయితే వందలాది మందులున్నాయి. వాటిని ఇతర దేశాలు విషంగా ప్రకటించాయి. అటువంటి మందులు భారతదేశంలో అడ్డూ అదుపు లేకుండా అమ్మబడుతూ ఉంటాయి. ఇటువంటి కంపెనీలే వాటిని తీసుకువస్తూ ఉంటాయి. అదేవిధంగా ప్రపంచంలో ఎటువంటి టెక్నాలజీని, ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నో దేశాలు బహిష్కరించాయో ఆ సాంకేతికతను జర్మనీలో ఉపయోగించరు, ఫ్రాన్స్లో ఉపయోగించరు, అమెరికాలో ఉపయోగించరు, బ్రిటన్లో ఉపయోగించరు. అటువంటి సాంకేతికతను భారతదేశానికి తీసుకువచ్చి డంప్ చేస్తూ ఉన్నారు. మీకిప్పుడు చెబుతున్నాను, ఈ బొంబాయి ఉంది కదా, దీనికి ప్రక్కనే గుజరాత్ మొత్తం ఉంది. నేను చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పటివరకు భారతదేశంలో ఒకే భోపాల్ ఘటన జరిగింది. గుజరాత్లో ఏ రోజైనా భోపాల్లా పరిణమించే స్థలాలు 50కి పైగా ఉన్నాయి. మీకు అసలు ఈ గుజరాత్ చరిత్ర తెలుసా? ఈ గుజరాత్ ఒకప్పుడు వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం. అటువంటిది నేడు ఆ రాష్ట్రమంతా కెమికల్ ఇండస్ట్రీకి చెందిన రాష్ట్రంగా తయారైంది. నేను ఎప్పుడు బడోదా మీదుగా వెళ్ళినా, బరూచ్ మరియు అంకలేశ్వర్ మీదుగా నా ట్రైన్ ఎప్పుడు వెళ్ళినా నాకు కళ్ళు తిరుగుతాయి. బడోదా వాసులు నాతో చెబుతూ ఉంటారు, నేను బడోదా వెళుతూ ఉంటాను, అక్కడి నీరు విషతుల్యమైపోయింది, భూమి నుంచి పైకి వచ్చే నీరు కూడా విషతుల్యమైపోయింది. అటువంటివి 60కి పైగా కర్మాగారాలు గుజరాత్లో పనిచేస్తూ ఉన్నాయి. ఏ టెక్నాలజీ ప్రపంచంలోని ఇతర దేశాలన్నింటిలోనూ బహిష్కరించబడిందో, బ్యాన్ చేయబడిందో, అటువంటి టెక్నాలజీ గుజరాత్కు తేబడింది. అన్ని చోట్ల ఆ కర్మాగారాలు పనిచేస్తూ ఉన్నాయి. కేవలం వాతావరణ కాలుష్యం పెరగడం మాత్రమే కాదు, అందరి చావుకు రంగం సిద్ధమవుతూ ఉంది. ఏదో ఒకరోజు మీకు వార్త వినిపిస్తుంది, బడోదా రెండో భోపాల్లా తయారైందని. లేదు, బడోదా దగ్గరలోని మరే ప్రాంతంలోనైనా జరగవచ్చు. అలా ఒకసారి పెద్ద అపాయం తప్పింది. బడోదాకు దగ్గరలో కెమికల్ టెక్నాలజీకి చెందిన ఒక ప్రాజెక్టులో ఇటువంటి దుర్ఘటన సంభవించింది. భగవంతుని కృపవల్ల ఆ రోజు గాలి బడోదాకు బయటివైపు వీస్తూ ఉండింది. అదే రోజు గాలి బడోదా వైపు వీస్తూ ఉంటే బడోదా మనకు మిగిలి ఉండేది కాదు. ఇటువంటి ప్రమాదకరమైన ప్రాజెక్టులను ఈ దేశంలోకి తీసుకువచ్చారు. వీటన్నింటినీ టెక్నాలజీ పేరుతో తీసుకువచ్చారు. ఇలా ఎన్నో చోట్ల వినాశాన్ని సృష్టించే కర్మాగారాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కెమికల్ ఇండస్ట్రీలన్నీ అక్కడ పూర్తిగా ఆపివేస్తున్నారు. ఐరోపా దేశాలలోనూ అమెరికాలోనూ పూర్తిగా మూసివేసి మన దగ్గర స్థాపిస్తున్నారు. నాకు గుండెల్లో ఎంతో వేదన ఉంది భోపాల్ విషయంలో. 12 సంవత్సరాలైనప్పటికీ ఇప్పటికీ ఎవరికీ న్యాయం లభించలేదు. మనవంటి వాళ్లు 12 ఏళ్లుగా పోరాడుతూ ఉన్నారు. నేను నా విద్యార్థి దశ నుంచే వేడుకుంటూ ఉన్నాను. వారెన్ ఆండర్సన్, యూనియన్ కార్బైడ్కు చెందిన అత్యున్నత అధికారి, తనను ఖైదు చేసి దోషిగా నిలబెట్టి దావా కొనసాగించాలని. కాని నేటి వరకు ఏ ప్రభుత్వానికి తనను అరెస్టు చేసే తీరికలేదు. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఏ స్థితిలో ఉంది? మీ కళ్ల ముందు, నా కళ్ల ముందు వేలాది మంది చంపబడ్డారు. ఇన్నేళ్లైనా వారికి న్యాయాన్ని కలిగించలేకపోతున్నాం. ఇదెక్కడి న్యాయ వ్యవస్థ? ఇలా ఒక భోపాల్లో జరిగింది, ఇలా మరెన్నో చోట్ల జరగడానికి రంగం సన్నద్ధమవుతూ ఉంది. అందుకే నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ఇది కేవలం ఒక్క దుర్ఘటన కాదు. ఇలా భారతదేశంలో 60-70 దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంది. అక్కడ కూడా ఇటువంటి ఎక్స్పెరిమెంట్లు జరిగినప్పుడు ఇటువంటి దుష్ఫలితాలే వస్తాయి. ఎందుకంటే వారి అభిప్రాయం ప్రకారం మనము, అంటే మన వంటి దేశాలకు చెందిన ప్రజలు వారి ల్యాబొరేటరీలలో ఎలుకల వంటివారు. మనకు, మన జీవితాలకు ఏ విధమైన విలువ లేదు. చనిపోతే చనిపోని. ఇంతకంటే బాధాకరమైన విషయం మరొకటుంది. భోపాల్లో వేల మంది చనిపోయినా మన హృదయంలో కూడా ఎటువంటి స్పందన కలుగలేదు. దేశమంతా స్తబ్దంగా ఈ సంఘటనను చూస్తూ ఊరుకుంది. ప్రభుత్వం అమ్ముడుపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. న్యాయస్థానం న్యాయాన్ని కల్పించలేకపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. కాని దేశవాసులందరూ ఎంతగా నిర్జీవులయ్యారంటే, నా సోదరుడు చనిపోయాడు, నా పొరుగువాడు చనిపోయాడు, అయినా నా కంటి నుండి ఒక్క కన్నీటి చుక్క కూడా రాలలేదంటే అందుకు కారణమేమిటో తెలుసా? నేను నా ప్రసంగంలో చెప్పినట్లుగా సున్నితత్వాన్ని, సంవేదనాశీలతను కోల్పోయి మొద్దుబారిపోయిన మన మనస్సులు. భోపాల్ ఒక హెచ్చరిక. రాబోయే సంవత్సరాల్లో మనము మేలుకొనకపోతే భారతదేశంలో అనేక చోట్ల ఇటువంటి దుర్ఘటనలు జరుగుతాయి. ఇక రెండో ప్రశ్న, మీరు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయరు? ఈ ప్రశ్నకు సమాధానం చెబుతున్నాను వినండి. నేను ఎన్నికల్లో నెగ్గి పార్లమెంటుకు వెళ్ళినా ఈ పార్లమెంటు నాది కాదు,
ఈ పార్లమెంటు వారిది. ఈ పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టమ్ నాది కాదు. ఇది నా స్వదేశానికి చెందినది కాదు. ఇది విదేశాలకు సంబంధించినది. ఇటువంటి విదేశీ వ్యవస్థలోనికి మీరు ఎంతటి ఉత్తముణ్ణి పంపించినా ఈరోజు జరుగుతున్నదే జరుగుతుంది. ఒక ఉదాహరణతో ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మన దగ్గర ఏం జరుగుతుందో తెలుసా? ఇక మూడవ ప్రశ్నకు జవాబు కూడా ఇందులోనే ఉంది. జరుగుతున్నదేమిటంటే, ఈ మొత్తం వ్యవస్థ అంతా ఒక మోటారు వాహనం వంటిది. మీరు డ్రైవర్ను మార్చినప్పటికీ వాహనం మాత్రం అదే. ఒక డ్రైవరు పోతాడు, మరొకడు వస్తాడు. రెండవవాడు పోయి మూడవవాడు వస్తాడు. మూడవవాడు పోయి నాలుగవవాడు. మీరు డ్రైవర్లను మార్చుతున్నారు కానీ దురదృష్టవశాత్తు ఆ కారును మాత్రం మార్చడం లేదు. ఆ కారు తనకు తోచినట్టు తాను వెళుతూ ఉంటుంది. క్రమక్రమంగా మీకు మరొక విషయం అవగతమవుతుంది. ప్రస్తుతానికి వారు ఇండియన్ డ్రైవర్తోటే పని కొనసాగిస్తూ ఉన్నారు. 4-5 ఆగి చూడండి. ఇండియన్ డ్రైవర్ను తీసిపడేసి వాళ్లే స్వయంగా కూర్చుంటారు స్టీరింగ్ సీట్లో. నేను మీకు చెప్పినట్లుగా వారు పార్లమెంటుకు చేరుకోనున్నారు. కాబట్టి మీ డ్రైవర్ అవసరం కూడా లేదు వారికి. అందుకే ఏ పార్టీ కూడా మీదయ్యే అవకాశమే లేదు. ఈ విషయాన్ని గురించి లోతుగా ఆలోచించండి. మనకు ఇటువంటి పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టమ్ అవసరమా? నేను మీకొక గంభీరమైన విషయాన్ని చెబుతున్నాను. ప్రపంచంలో ఈ పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టమ్ కొనసాగిన ప్రతి దేశంలోనూ అది ఫెయిల్ అయ్యింది. ఏ దేశమైనా, అమెరికా అయినా, బ్రిటన్ అయినా, జర్మనీ అయినా, ఫ్రాన్స్ అయినా, ప్రతి దేశంలోనూ పాలిటిక్స్లో క్రైసిస్ కొనసాగుతూ ఉంది. ఆ క్రైసిస్ ఈ సిస్టంలోనే ఉంది. అటువంటి సిస్టంని మనము అనుసరిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టమ్ మీద మీరు నమ్మకముంచుకోవడం వ్యర్థం. కాంగ్రెస్ను తొలగిస్తే జనతాదళ్ వస్తుంది. జనతాదళ్ను తొలగిస్తే సిపిఎం వస్తుంది. సిపిఎంను తొలగిస్తే బీజేపీ వస్తుంది. ఏ పార్టీ వచ్చినా చేసేది మాత్రం ఇదే. లేకుంటే మీరే ప్రయత్నించి చూడండి. గుజరాత్లో మీరు అన్ని రకాల ప్రయోగాలు చేశారు. ఫలితం మన కళ్లముందే ఉంది. మహారాష్ట్రలో ప్రయోగం కొనసాగుతూ ఉంది. రాజస్థాన్లో ప్రయోగం చేస్తూ ఉన్నారు. ఈ 3 రాష్ట్రాలలోనూ విదేశీ కంపెనీలు రాని రాష్ట్రాలేవో మీరు చూపించండి. ఈ ప్రభుత్వాలు మునుపటి ప్రభుత్వాల కంటే భిన్నంగా ఏమైనా ప్రవర్తిస్తున్నాయా? అన్నీ చేస్తున్నదదే. నేను ఎంతో గంభీరమైన విషయాన్ని చెబుతున్నాను, కానీ ఇది నవ్వు తెప్పించే విషయం. మీరు ఏ పార్టీ మేనిఫెస్టోనైనా తీసుకుని చూడండి. వాటి కవర్ పేజీలు చింపివేయండి. వాటినన్నిటినీ కలగాపొలగం చేయండి. ఆ మేనిఫెస్టోలను మీ ముందుంచితే ఏ పార్టీ మేనిఫెస్టో ఏదో మీరు చెప్పలేరు. అన్ని పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలు ఒకటే. తేడా ఏమిటంటే, ఒక పార్టీ మేనిఫెస్టోలో ఒక ప్రత్యేకమైన అంశం 1వ నెంబరు పేజీలో ఉంటే, అదే మరొక పార్టీ మేనిఫెస్టోలో 2వ నెంబరు పేజీలో ఉంటుంది. వ్యత్యాసం ఇంతమాత్రమే. ఒక పార్టీ మేనిఫెస్టోలో 15వ నెంబరు పేజీలో ఉన్న విషయం మరొక పార్టీ మేనిఫెస్టోలో 40వ నెంబరు పేజీలో ఉండవచ్చు. అంతకు మించి ఏ తేడా ఉండదు. క్వాలిటీలో ఏ భేదమూ ఉండదు. అందుకే నేను మీకు చెబుతున్నాను, ఇది చాలా గంభీరంగా ఆలోచించవలసిన విషయం. ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మనకు కావలసినదేనా? ఒకవేళ ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే మనకు కావలసినదైతే దాని స్వరూప స్వభావాలే విధంగా ఉండాలి? గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో గంభీరముగా ఆలోచించి నేను ఈ నిర్ధారణకు వచ్చాను. బహుశా నా నిర్ధారణ తప్పు కావచ్చేమో. ఇదే అంతిమ సత్యం అని నేను చెప్పడం లేదు. భారతదేశంలో ఈ పార్టీల ఫ్యాషన్ను అంతం చేయాలన్నది నా విశ్వాసం. ఈ పార్టీలనే తొలగించవలసిన అవసరం ఉంది. ఎందుకో తెలుసా? నేను నా ఇంటి ఉదాహరణే మీకు చెబుతాను. పూర్తి తాజా ఉదాహరణ ఇది. ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సమయంలో మా నాన్నగారు నాకు ఫోన్ చేశారు. నేను ఇలాగే ప్రసంగించడానికని ఒక చోటుకు వెళ్లాను. మా నాన్నగారు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు. ఎందుకు అంటే ఓటు వెయ్యాలి అన్నారు. ఎన్నికలొచ్చాయి కదా అని వారంటే, ఇంతకీ ఓటు ఎందుకు వెయ్యాలి అని నేనడిగాను. ఓటు వెయ్యడం ఎంతో పవిత్రమైన కార్యమని వారన్నారు. నేను ఇంటికి ఎందుకు రావాలి అన్న విషయాన్ని నాకు వివరిస్తూ మా నాన్నగారు నాతో 45 నిమిషాల పాటు ఫోన్లో ఎస్టీడీలో మాట్లాడారు. చివరిగా ఆయన చెప్పిన విషయమేమిటంటే, నువ్వు రావడానికి అసలు కారణం నువ్వు కాంగ్రెస్కు ఓటు వెయ్యాలి గనుక. కొంతసేపటి తరువాత మా అమ్మగారు వారి చేతినుంచి ఫోన్ లాక్కున్నారు. వారన్నారు, నువ్వు భాజపాకు ఓటు వెయ్యాలి గనుక ఇక్కడికి రావాలి. అక్కడే నా సోదరుడు ఉన్నాడు. ఆ తరువాత తను నాతో మాట్లాడాడు. అన్నయ్య, మనము కాంగ్రెస్కు ఓటు వెయ్యకూడదు, భాజపాకు ఓటు వెయ్యకూడదు,
మనమొక ఇండిపెండెంట్కు ఓటు వేయాలి అన్నాడు. మా ఇంటి విషయంలో మా నాన్నగారు కాంగ్రెస్కు ఓటు వేయాలంటారు, మా అమ్మగారు భాజపాకు ఓటు వేయాలంటారు, మా తమ్ముడు ఇండిపెండెంట్కు ఓటు వేయాలంటాడు. నేనంటాను ఓటు వేయవలసిన అవసరమే లేదు, ఎందుకంటే అది ఎలాగూ పడుతుంది. ఇలా ఈ రాజకీయ విధానం తయారుచేసిందేమిటి? నా ఇంటిని నేను, నా తల్లి, నా తండ్రి, నా తమ్ముడు 4 భాగాలుగా విడిపోయేటట్లు చేసింది. ఒకరు కాంగ్రెస్, ఒకరు భాజపా, ఒకరు ఇండిపెండెంట్, ఒకరు ఓటే అవసరం లేదని అంటే నేను నా ఇంటిని కూడా ఐక్యంగా ఉంచలేకపోతున్నాను. 4 అంశాలుగా విడిపోయింది. ప్రతి ఇంటిలోనూ ఇదే పరిస్థితి. ఒక సోదరుడు భాజపాలో, రెండవవాడు కాంగ్రెస్లో, మూడవవాడు జనతాదళ్లో, 4గోవాడు సిపిఐలో, 5వాడు సిపిఎంలో. ఆంగ్లేయులు మన దేశాన్నెలా ముక్కలు చేశారో తెలుసా? సామదాన దండ భేదములు. వీటిలో సామముతో ముక్కలు చేయలేకపోయారు, దండనీతితో ముక్కలు చేయలేకపోయారు. వారి భేదోపాయం మాత్రం చక్కగా విజయవంతమైంది. సమాజంలో ప్రతి స్థాయిలోనూ భేదాలు పుట్టించారు. సమాజమంతటినీ ముక్కలు చేశారు. భారతదేశమంతటినీ ముక్కలు చేసి సర్వనాశనం చేశారు. మన దేశాన్ని నాశనం చెయ్యడానికి ఆంగ్లేయులు ఉపయోగించిన భేదనీతినే నేడు మన రాజకీయ పార్టీల వారు వాడుకుంటున్నారు. ఇంటింటా సంకట పరిస్థితులేర్పడుతున్నాయి. నువ్వు ఆ పార్టీకి వెళ్ళు, నువ్వు ఈ పార్టీకి వెళ్ళు అని. అందరి ఉద్దేశ్యాలు మాత్రం ఒకటే, కాని పోరాటం మాత్రం వేరువేరుగా చేస్తున్నారు. నేను ఏ పార్టీకి ఓటు వేశానో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నన్ను పూర్తిగా మరచిపోతుంది అన్న విషయం నాకు తెలుసు. నాకు ఏమాత్రం విలువనివ్వదు అని తెలుసు. అంతకు ముందు మాత్రం మా ఇంటికి వచ్చి చేతులు జోడిస్తారు, కాళ్లు పట్టుకుంటారు, అమ్మా బాబు అంటారు. ఎందుకంటే ఓటు కావాలి. ఓటు వేసిన తరువాత ఇక 5 ఏళ్ల వరకు తమ ముఖం కూడా చూపించరు. అందుకే ఈ పొలిటికల్ సిస్టమ్ మనకు తగినది కాదు. ఆంగ్లేయులు మనల్ని నాశనం చెయ్యడానికి మన దగ్గర ఏర్పరచినదిది. ఇదే పొలిటికల్ సిస్టంను మరింత కొనసాగిస్తే సమాజం ఇంకా ముక్కలవుతుంది. నా వేదన అంతా సమాజం విచ్ఛిన్నమవుతున్నందుకే. సమాజం విచ్ఛిన్నమవుతూ ఉంది, ఇల్లిల్లు ముక్కలవుతూ ఉంది. దానిపై రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి. ఏదైనా గొప్ప లక్ష్యం గురించి ఇలా జరుగుతున్నదంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అందరి లక్ష్యమూ కేవలం అధికారాన్ని హస్తగతం చేసుకోవడం, పదవీభోగాలనుభవించడం. మహా అంటే ఏమవుతుంది? మన చుట్టూ బ్లాక్ క్యాట్ కమాండోస్ ఉంటారు. అదే మనకు స్టేటస్ సింబల్. ఒక్కసారి మంత్రి పదవి లభించిందంటే ఇక మనకు బ్లాక్ క్యాట్ కమాండోస్ సెక్యూరిటీ లభిస్తుంది. అందరూ చేస్తున్నదిదే. మీరు ప్రజానాయకులైతే, మీరీ దేశంలో జాతీయ నాయకులైతే మీకు బ్లాక్ క్యాట్ కమాండోల అవసరమేమిటి? ఎవరైనా మిమ్మల్ని చంపేస్తారు అనుకునేటట్లయితే అందుకు సిద్ధంగా ఉండండి. మరణించడానికి భయమెందుకు? మరణించిన ప్రతివాడు మరలా పుడతాడని చాటి చెప్పిన దేశం కదా మనది. ఇక చనిపోతానేమోనన్న భయం దేనికి? మళ్లీ నాయకులుగానే పుడతారు మీరు. మృత్యువంటే అపారమైన భయం. మరో ప్రక్క మేము ప్రజానాయకులము, జాతీయ నాయకులము అని చెప్పుకుంటూ తిరుగుతుంటారు. మీకొక వాస్తవం చెబుతున్నాను. మిమ్మల్ని చంపడానికి ఒకరు పూనుకుంటే ఈ బ్లాక్ క్యాట్ కమాండోలు కాదు కదా, ఎవ్వరూ మిమ్మల్ని చావు నుంచి తప్పించలేరు. రక్షణ పొందగలమనుకుంటే ఇందిరాగాంధీకేం జరిగింది? రక్షణ పొందగలమనుకుంటే రాజీవ్ గాంధీకేం జరిగింది? దారుణంగా చంపబడ్డారిద్దరు. మిమ్మల్ని చంపడానికెవరైనా పూనుకున్నారంటే ఇక మీరు బ్రతుకుపై ఆశలొదులుకోవచ్చు. మన వద్ద విశ్వాసమేమిటి? భగవంతుణ్ణి నమ్ముకున్న వారిని భగవంతుడే రక్షిస్తూ ఉంటాడు. భగవంతుడే నిర్ణయించుకున్న తరువాత ఇక మిమ్మల్ని రక్షించేదెవరు? ఈ సత్యాన్ని మదిలో నిలుపుకుని పాటుపడండి. భారతీయ సంస్కృతిలో ఎవ్వరూ ఎన్నడూ చావుకు భయపడింది లేదు. అటువంటిది నేడు అందరూ పిరికిపందలైన నాయకులు పుట్టుకొచ్చారు. ముందు వెనుక రక్షక దళాలనుంచుకుని ఊరేగుతూ ఉంటారు. ఇవన్నీ పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టమ్ యొక్క దుష్పరిణామాలు. ఇక ప్రపంచవ్యాప్తంగా నేను మాత్రమే కాదు, నేను అన్ని దేశాలను చూడనప్పటికీ కొన్ని దేశాల విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఏ దేశంలోనూ ఎంపీలకు గృహవసతి కల్పించబడదు. ఇక్కడ ఉంది. వారికి పెద్ద పెద్ద భవనాలే ఉన్నాయి. బ్రిటన్లో లేవు, జర్మనీలో లేవు, ఫ్రాన్స్లో లేవు, స్వీడన్లో లేవు, అమెరికాలో కూడా లేవు. ప్రభుత్వం తరఫున ఎంపీలకు ఇంటి వసతి కల్పించడం. వారు అద్దె ఇంటిలోనైనా ఉండాలి, లేదు తమ స్వంత ఇంటిలోనైనా ఉండాలి. ఆంగ్లేయులు భారతదేశంలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆంగ్లేయులు ప్రవేశపెట్టినందుకు ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఎంపీకి 2 ఇళ్ళు, 3 ఇళ్ళు. ఒక ఇల్లు పార్టీ కోసం, ఒక ఇల్లు తమ కోసం. ఎందుకివ్వాలి బాబూ మీకు ఇళ్ళు? అద్దె ఇళ్లలో ఉండవచ్చు కదా. వీళ్లని మనం సమాజ సేవకులుగా గుర్తించాలి.
జీతం తీసుకుని పనిచేసే గుమాస్తాల వంటి వారి నాయకులు తమ టీఏను పెంచాలన్నా డిఏను పెంచాలన్నా పార్లమెంటంతా ఒకటైపోతుంది. ఒక్కరైనా ప్రశ్నిస్తారా? తమ జీతభత్యాలు పెంచే విషయంలో పార్లమెంటంతా ఒకటైపోతుంది. క్షణాల మీద బిల్లు ఆమోదించబడింది. అంతేకాదు, చివరికి పరిస్థితి ఎక్కడి వరకు వచ్చిందంటే, మీరు ఒక్కసారి పార్లమెంటులోకి చొరబడ్డారంటే ఇక మీకు తరతరాలకు మీ మనవళ్ళు, మునిమనవళ్ళు, మనవరాళ్లకు కూడా పెన్షన్ వస్తూ ఉంటుంది. ఎందుకు బాబూ ఇవన్నీ? ఒకవైపు మీరు ప్రజానాయకులంటారు, ఒకవైపు మీరు జాతీయ నాయకులంటారు, మరోవైపు జీతభత్యాలు తీసుకుంటూ పనిచేస్తూ ఉంటారు. జీతం తీసుకుని పనిచేసేవారు గుమాస్తాలవుతారు కాని ప్రజాసేవకులెలా అవుతారు? కాబట్టి పార్టీలు మా ఎంపీలు జీతాలను తీసుకోరు అని ప్రకటించేలా చూడండి. మరి వారిని పోషించేదెవరు అంటారేమో. అది మనం చేస్తాం, సమాజం చేస్తుంది. మన దేశంలో యుగయుగాలుగా ఈ పరంపర కొనసాగుతూ ఉంది. ఎవరైతే సమాజం కోసమే జీవిస్తారో వారి సర్వస్వము సమాజమే చూసుకుంటూ ఉంటుంది. ఇది ఈనాటి విషయం కాదు, వేల సంవత్సరాలుగా ఈ దేశంలో కొనసాగినదిదే. సమాజ సేవలో నిమగ్నమైన వారి బాగోగులు సమాజమే చూసుకుంటూ వచ్చింది. ఈ పొలిటీషియన్స్ అందరూ చెబుతున్నారు కదా మేము సమాజ సేవకులమని. మీ వ్యవస్థను గురించి మీరు మరిచిపోండి. సమాజం మీకు కావలసినదంతా చూసుకుంటుంది. దేశాన్ని నడిపే పని మీరు చూడండి. కాని వీరందరూ జీతభత్యాలను భోగించడానికే అలవాటు పడ్డవారు. ఇతర ఉద్యోగులకులాగానే వీరికి టీఏలు డిఏలు పెరుగుతూ ఉండాలి. ఇప్పుడిక క్రొత్త పే కమిషన్ను సమావేశపరిచారు. ఆ పే కమిషన్ ద్వారా అధికారుల జీతాలు పెరుగుతాయి. దానితో పాటుగా ఎంపీలు, ఎమ్మెల్యేల జీతాలు కూడా పెంచే పనిలో ఉన్నారు. ఇదెక్కడి పొలిటికల్ సిస్టమ్? అందుకే మిత్రులారా, నేను ఈ దేశంలోని పొలిటికల్ సిస్టంలోకి ప్రవేశించడం దేశద్రోహంగా భావిస్తాను. అందుకే నేను ఎన్నికల్లో పోటీ చేయను. మీకు మరొక విషయం చెబుతున్నాను. ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులోకి వెళ్లడం ద్వారా విప్లవం రాదు. నేను ఎందరో మహామహులను చూశాను. నా కళ్లతో నేను చూశాను. గొప్ప గొప్ప ఆదర్శాలతో ఉద్యమాన్ని గురించి కలలుగంటూ మహోన్నత భావాలు కలిగిన దిగ్గజాలెందరో 1977లో పార్లమెంటులో ప్రవేశించారు. మీకు తెలుసా, ఈ దేశంలో చాలా గొప్ప ఉద్యమం చెలరేగింది. జేపీ ఉద్యమం, జయప్రకాష్ ఉద్యమం. అందులో గొప్ప గొప్ప ఉద్యమవీరులున్నారు. బడౌదా డైనమైట్ కేసులో దోషులుగా నిలబడినటువంటి ఉద్యమవీరులెందరో ఉన్నారు. ఈ దేశ నవయువకుల్లో వారు నూతనోత్సాహాన్ని రగిల్చారు. కాని వారు పార్లమెంటులోకి ప్రవేశించినంతనే వారి తేజస్సంతా నాశనమైపోయింది. అది జనులకేమాత్రం పనికి రాకుండా పోయింది. చివరికి వారు ఈ పార్టీని ఆశ్రయిద్దామా, ఆ పార్టీని ఆశ్రయిద్దామా, ఇక వారు జీవితాంతం ఇదే పనిలో మునిగిపోయారు. పార్లమెంటుకు వెళ్లక మునుపు మాటలతో నిప్పులు కక్కించిన మహానాయకులెందరినో చూశాము మేము. పార్లమెంటులో అడుగిడడంతోటే వారి నోళ్లెండిపోయాయి. ఎందుకనడిగితే వారి దగ్గర సమాధానమే లేదు. జేపీ గారన్న ఒక మాట నాకెప్పుడూ మదిలో మిదులుతూ ఉంటుంది. ఈ పార్లమెంటులో కూర్చున్న వాళ్లందరూ కుక్కల్లా ఎండిన ఎముకలను నాకుతూ ఉన్నారు. ఆ పని చేయను గనుకనే నేను పార్లమెంటుకు వెళ్లదలుచుకోలేదు. నా విశ్వాసమేమిటంటే, మన దేశంలో ఉద్యమమంటూ చెలరేగితే అది పార్లమెంటు బయటే ప్రారంభమవుతుంది కాని పార్లమెంటు లోపల మాత్రం జరిగే అవకాశం లేదు. ఇందుకుగానూ ఎంతో అవసరం లేదు. మృత్యువును లెక్క చెయ్యని కమిట్మెంట్ ఉన్న 1-2 లక్షల మంది నవయువకులు బయలుదేరితే చాలు. అటువంటి వారు మీలో ఎవరైనా ఉంటే నా డైరీలో మీ పేరు రాసివ్వండి. ఎక్కువగా అవసరం లేదు, 1-2 లక్షల మంది సరిపోతారు. ఈ దేశం యొక్క వ్యవస్థనంతటినీ మార్పు చేయవచ్చు. ఇది కష్టతరమైన పని ఏమీ కాదు. కమిట్మెంట్ ఉన్న 1-2 లక్షల మంది యువకులతో ఈ దేశ వ్యవస్థను సమూలంగా మార్పు చేయవచ్చు. ప్రపంచ చరిత్రలో మనం చూశాం, గుప్పెడు మంది మనుషులే వ్యవస్థను మార్చివేశారు. ఫ్రాన్స్ విప్లవం జరిగింది. 17 మంది మాత్రమే ఉన్నారు. ఆ 17 మందే ఫ్రాన్స్ అంతటినీ మార్చివేశారు. జర్మనీలో ఏం జరిగింది? హిట్లర్ ఒక్కడే దేశమంతటినీ ఒకటిగా నిలబెట్టాడు. ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, కమిట్మెంట్ ఉన్న కొందరు వ్యక్తులు, నియమం ఒక్కటే, మృత్యువుకు భయపడకూడదు. అటువంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు కావాలి. ఈ పార్లమెంట్ ఏమిటి? ప్రపంచమంతటి వ్యవస్థను మార్చివేయవచ్చు. ఆ విప్లవం పార్లమెంటు బయటే జరుగుతుంది, పార్లమెంటు లోపల జరగదు. ఇక ఆఖరి ప్రశ్నకు సమాధానం ఒకే వాక్యంలో. కాంగ్రెస్ ఎటువంటిదో, జనతాదళ్ ఎటువంటిదో, సిపిఐ ఎటువంటిదో, సిపిఎం ఎటువంటిదో, భారతీయ జనతా పార్టీ కూడా అటువంటిదే. నా ఉద్దేశ్యంలో ఆ పార్టీకి ఇతర పార్టీలకు ఏ విధమైన భేదమూ లేదు. ఇతర పార్టీలు అధికారం కోసం ఎలా పోరాడుతూ ఉన్నాయో అదేవిధంగా ఆ పార్టీ కూడా అధికారం కోసం పోరాటంలో మునిగిపోయింది. వారు ఇప్పుడు అధికారం కోసం మాత్రమే చూస్తూ ఉన్నారు. పూర్వం వారిచ్చిన మాటలు కాని,
వారి ఆదర్శాలుగాని వారికిప్పుడు కనపడడం లేదు. పార్లమెంటుకు చేరిన తరువాత వారూ పూర్తిగా మారిపోయారు. మీరూ చూశారు కదా, ఆ 13 రోజులకు సంబంధించిన చర్చలు జరుగుతూ ఉంటే వారు ఎటువంటి ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ప్రయత్నించారు. కేవలం పదవి కోసం తమ మొత్తం ఐడియాలజీనే బుట్టదాఖలు చేశారు, ఒక్క పదవి కోసం. కనుక వారిలో కూడా ఇది ప్రవేశించింది. ఈ విషయంలో వారికి ఇతర పార్టీల కంటే వ్యత్యాసం లేదు. మీకు మరొక విషయం విన్నవిస్తున్నాను. మీరు ఎంతకాలం ఈ పార్టీల ఉచ్చులో చిక్కుకొని ఉంటారో అంతకాలం మీకు మీరూ హాని చేసుకుంటారు, ఈ దేశానికి హాని చేసిన వారవుతారు. ఈ పార్టీల గురించి ఆలోచించడం మానివేయండి. పార్టీలను గురించి ఆలోచించడం మానివేసి దేశాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టండి. ఈరోజు వీళ్లకేమిటి? పార్టీ దేశం కంటే ప్రధానం. వీళ్లకు పార్టీ ఎంత ముఖ్యమో దేశమంత ముఖ్యం కాదు. దేశం ముక్కలైనా పర్వాలేదు, కాని పార్టీ మాత్రం ముక్కలు కాకూడదు. ఒప్పందాలన్నీ కుదుర్చుకునేదెందుకు? పార్టీ విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి. ఆ ఒప్పందాలు ఎంత అసమంజసమైనవైనా పర్వాలేదు, అధికారం కోసం ఎటువంటి షరతులనైనా అంగీకరిస్తారు. కనుక వీరికి ఇప్పుడు దేశం ప్రధానం కాదు, సమాజం ప్రధానం కాదు, పార్టీ ప్రధానం, అధికారం ప్రధానం. నేను మీకు వాస్తవం చెబుతున్నాను. పార్టీ ఎన్నటికీ దేశానికంటే ఉన్నతమైనది కాలేదు. పార్టీయే దేశం కంటే ప్రధానమన్న భ్రమలో ఉన్నవారందరికీ చెబుతున్నాను, పార్టీ గొప్పది కాదు, దేశమే గొప్పది. ఈ దేశముంటే మీరుంటారు, దేశం లేకుంటే మీరుండరు. అందుకే ఈ పార్టీల ఉచ్చునుంచి బయటపడండి. మీరిప్పుడు మాట్లాడవలసినది పాలిటిక్స్ గురించి కాదు, ఉద్యమాన్ని గురించి. మీరు రాజకీయాలను గురించి ఆలోచించినంతకాలం మీలో నిరాశే అలముకుంటుంది. అందుకు భిన్నంగా మీరు ఎంతకాలం ఉద్యమాన్ని గురించి ఆలోచిస్తారో అంతకాలం మీరు ఆశావాదులవుతారు, మీకు ఉత్సాహం కలుగుతుంది, మీలో ఉత్తేజం పొంగుకొస్తుంది. అంతే, ఇదే నా సమాధానం. రాజీవ్జీ, మీకొక ప్రశ్న. మీరిప్పటివరకు ఏదైనా మల్టీనేషనల్ కంపెనీని తరిమికొట్టడంలో విజయాన్ని సాధించారా? నిజానికి మాకున్న పరిమితమైన శక్తితోటే మేము 2-3 పనులు చేయగలిగాము. ఈ మధ్యనే రాజస్థాన్లో జరిగిన తాజా ఉదాహరణ ఒకటి మీ ముందుంచుతాను. రాజస్థాన్లో అల్వర్ జిల్లా అని ఒక జిల్లా ఉంది. అల్వర్ జిల్లాలో తిజారా అన్న చోటు ఒకటుంది. తిజారా ప్రఖ్యాతిగాంచిన జైన తీర్థస్థానం. దిగంబర జైనులకు అదొక పవిత్ర తీర్థక్షేత్రం. అక్కడ ఏం జరిగిందంటే, అమెరికా కంపెనీ ఒకటుంది విల్సన్, భారతదేశానికి చెందిన కంపెనీ ఒకటుంది కేడియా. ఆ 2 కంపెనీలు కలిసి మద్యం ఉత్పత్తి చేసే కర్మాగారాల కోసం తిజారా దగ్గర్లో 450 గ్రామాలకు చెందిన దాదాపు 32,000 ఎకరాల భూమిని ఎక్వైర్ చేశాయి. నేనొకసారి అల్వర్ వెళ్లాను. అక్కడి కొందరు సోదరులు, రాజీవ్భాయ్, మీరెప్పుడూ విదేశీ కంపెనీలకు వ్యతిరేకంగా బెత్తంపుచ్చుకుని తిరుగుతూ ఉంటారు కదా, మా స్వంత ఊరిలోనే ఒక విదేశీ కంపెనీ వస్తోంది అని చెప్పారు. వారు ఏం చెయ్యడానికి వచ్చారు అని నేనడిగాను. మద్యం ఉత్పత్తి చేయడానికి అని చెప్పారు. ఈ ఊరి నుంచి ఎంత దూరం అని అడిగితే, దగ్గర్లోనే ఉంది, కావాలంటే రేపు వెళ్లి చూడవచ్చు అన్నారు. నేను నా కార్యక్రమాలన్నిటినీ వాయిదా వేసుకుని ఆ తరువాతి రోజు ఆ స్థానానికి వెళ్లి చూశాను. ఎదురుగానే జైనమందిరముంది. ఆ మందిరానికి పక్కనే ఉన్న స్థలాన్ని మద్యం తయారు చేయడం కోసం అప్పగించడం జరిగింది. ఎవరిచ్చారు? ప్రభుత్వమే. ఏ పార్టీ ప్రభుత్వం? భారతీయ జనతా పార్టీ. నాకెంతో కోపం వచ్చింది. నేను అక్కడి గ్రామస్థులనడిగాను, మీరసలు భూమినెందుకమ్మారు? వారన్నారు, మేము మా భూమిని అమ్మనేలేదు, వారు బలవంతంగా మాచేత వేలిముద్ర వేయించారు. రాత్రి 2 గంటలు 3 గంటల సమయంలో కలెక్టర్, ఎస్ఎస్పీ భద్రతా దళాలను తీసుకుని ఊరూరికి వెళ్లి గ్రామీణులందరినీ బెదిరించడం, భూమిని అమ్మండి, అమ్మకపోతే జైల్లో వేస్తాం, ఇలా వాళ్లే మాచేత చేయించుకున్నారు. ఈ విధంగా గ్రామస్థులందరినీ భయపెట్టి బెదిరించి భూమిని కొనుగోలు చేశారు. ఇదే వాస్తవమైతే తప్పకుండా పోరాడదామన్నాను నేను. మీరూ సహకరిస్తారా అని వారినడిగాను. సహకరిస్తామన్నారు వారు. దానికోసం ఏం చేయగలరు అంటే మీరేం చెబితే అది చేస్తామన్నారు. మొట్టమొదటగా గ్రామ పంచాయతీ మీటింగ్ ఏర్పాటు చేయమన్నాను. గ్రామ పంచాయతీ మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో నేను వారినడిగాను, మీరు మీ భూముల అమ్మకానికి సంబంధించిన ప్రస్తావనను ఆమోదించడం జరిగిందా? గ్రామ పంచాయతీలోని ప్రతి సభ్యుడూ మేమెప్పుడూ ఈ విషయాన్ని గురించి మాట్లాడలేదని చెప్పారు. మీరు అమ్మిన ఈ భూమిలో పచ్చిక బయళ్లు కూడా ఉన్నాయా అని నేను వారినడిగాను. ఉన్నాయన్నారు వారు. నేను వారికి చెప్పాను, మీరు రెజల్యూషన్ పాస్ చేయండి. గ్రామ పంచాయతీ, గ్రామసభ భూమి అమ్మకానికి సంబంధించి ఎటువంటి ప్రస్తావనను ఆమోదించడం జరగలేదు. అయినప్పటికీ బలవంతంగా భూములను కొనుగోలు చేయడం జరిగింది.
అలా ఆ గ్రామ పంచాయతీ ప్రస్తావన ఆమోదించింది. అలా 40 గ్రామాలలో మేము చేశాం. 40 గ్రామాలలోనూ ఈ ప్రస్తావన ఆమోదించిన తరువాత మేము కోర్టుకు వెళ్లాం. కోర్టులో వాదించాం. అడ్డు అదుపు లేకుండా చట్టమెలా ఉల్లంఘించబడుతోందో చూడండి. ఇవి సాగు భూములు, ఇక్కడ వ్యవసాయం జరుగుతూ ఉంది. అలాగే మీరు మీ ప్రాజెక్టు రిపోర్టునివ్వండి అని కేడియా మరియు విల్సన్ల జాయింట్ వెంచర్ యొక్క గణాంకాలను అడిగి నేను వాటిని చూశాను. అందులో వ్రాయబడి ఉన్నదేమిటంటే వారికి ప్రతిరోజూ 5 కోట్ల లీటర్ల నీరు కావాలి మద్యం తయారు చేయడానికి. ఆ ఏరియా అంతటినీ రాజస్థాన్ ప్రభుత్వం డార్క్ జోన్గా ప్రకటించింది. డార్క్ జోన్ అంటే ఎండిపోయిన నీరులేని ప్రాంతం. అక్కడ భూమిలో 100 అడుగుల లోతు వరకు నీరు లేనేలేదు. మరి వీరికి ప్రతిరోజు 5 కోట్ల లీటర్ల నీరు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకువస్తారు అన్న విషయం నాకర్థం కాలేదు. అదే ప్రాజెక్ట్ రిపోర్ట్ను మరింత చదివిన తరువాత అర్థమైన విషయమేమిటంటే వారు నీటిని సేకరించడానికి గాను పంపులు వేస్తారు. పంపులు వేసి భూమి లోపలి నీటిని వెలికితీస్తారు. ఇలా ప్రతిరోజూ 5 కోట్ల లీటర్లు తీసుకున్నట్లయితే ఆ ప్రాంతమంతా 2-3 ఏళ్లలోనే పూర్తిగా ఎండిపోతుంది. అప్పుడు ఈ 40 గ్రామాలలో నివసించే ప్రజల పరిస్థితేమిటి? వారైతే మద్యాన్ని తయారు చేస్తారు, అమ్ముతారు, లాభాలు గడిస్తారు, దేశాన్నంతా మత్తులో ముంచుతారు. కాని ఈ గ్రామస్థుల పరిస్థితేమిటి? ఈ విషయంపై మేము ఉద్యమాన్ని ప్రారంభించాం. ప్రతి గ్రామంలోనూ మేము పాదయాత్రలు చేశాం. 3 నెలల పాటు నేనక్కడే ఉన్నాను. కాలినడకనే ఆ ఊళ్ళన్నీ తిరిగేవాడిని. ఒక ఊరి నుంచి మరో ఊరికి, ఆ ఊరి నుంచి ఇంకో ఊరికి. క్రమక్రమంగా నాతో పాటు యువకులతో కూడిన ఒక బృందం తయారైంది. అందులో అన్ని మతాల వారు ఉన్నారు. హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, జైనులు ఉన్నారు. దిగంబర జైన మతానికి అక్కడెంతో ప్రాచుర్యముంది. అక్కడికి ఒకసారి దిగంబర జైన సంప్రదాయానికి చెందిన ఒక సాధుమహాత్ములొచ్చారు. నేను వారిని కలిసి విషయాన్ని వివరించాను. చూడండి ఎంత దారుణం జరుగుతోందో. దీనికి వ్యతిరేకంగా మేము గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించాం, మీ ఆశీర్వాదాలు కావాలి అనడంతోటే వారు ఇటువంటి మహోన్నత కార్యాలకై సదా మా ఆశీర్వాదాలుంటాయి అని చెప్పారు. మరైతే మీరు ఈ పోరాటంలో మాకు తోడుగా నిలువవలసినదిగా మీ జైన సమాజానికి పిలుపునివ్వండి అని చెప్పాము. వారలాగే చేశారు. దానితో జైన సమాజమంతా ఈ పోరాటంలో మాకు అండగా నిలిచింది. ఆ తరువాత మేమొక మౌలానా సాహెబ్ను కలిశాం. అక్కడ మహమ్మదీయ మతానికి చెందిన వారెందరో ఉన్నారు. వారిని కలిసి మద్యాన్ని తయారు చేయడం అధర్మమన్న విషయం మీకు తెలుసు కదా అని తెలియజేశాం. వారూ మాకు అండగా నిలిచారు. అంతేకాకుండా అక్కడి మహమ్మదీయులందరూ మా ఉద్యమంలో పాల్గొనవలసినదిగా పిలుపునిచ్చారు. అలా అక్కడి మహమ్మదీయులు మాకు తోడయ్యారు. హిందువులు అప్పటికే ఉద్యమంలో ఉన్నారు. దానితో ఉద్యమం ఎంత విస్తృత రూపం దాల్చిందంటే 10,000 మందికి పైగా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. మేము అందరికీ చెప్పినదొకటే, మీరు ఏ పార్టీకి చెందినవారైనా దాని విషయం ఇంట్లో ఉంచండి. ఇప్పుడు మన భూమి మన చేజారిపోతోంది, విదేశీ కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. దీనిని రక్షించుకోవడమే మన ప్రధాన కర్తవ్యం. ప్రతి గ్రామస్థుని హృదయంలోనూ ఈ భూమి సంరక్షించబడాలన్న వేదనే ఉండేది. ఒకసారి మేము 10,000 మంది కలిసి ఊరేగింపుగా బయలుదేరి ఈ కర్మాగారాన్ని తయారు చేసే స్థానానికి వెళ్లాం. అక్కడ కొన్ని బ్యారికేడ్లు, కార్యాలయ నిర్మాణం కోసం కొన్ని వస్తువులు ఉంచారు. మేమేమీ చేయలేదు. ఆ బ్యారికేడ్లను ప్రక్కకు తప్పించాం. ఆ కార్యాలయ నిర్మాణం కోసం ఏర్పాటు చేయబడిన వస్తువులను ప్రక్కకు పెట్టి ఈ భూమి గ్రామానిది అని వ్రాసి అక్కడ తగిలించాం. ఇది ఎప్పటికీ విదేశీ కంపెనీలకు చేరదు అని వ్రాశాం. అది చూసిన తరువాత అక్కడి గ్రామస్థుల్లో ఎంతో ధైర్యం వచ్చింది. అప్పటి వరకు మనమొక విదేశీ కంపెనీకి వ్యతిరేకంగా ఎలా పోరాడగలమని వారు భావించారు. ప్రభుత్వం శిక్షిస్తుందేమో, పోలీసులు కొడతారేమో అని వారు భయపడుతూ ఉంటే పోలీసులు కొడతారు, అంతకంటే ఏమి చేయగలరు అని నేను వారికి ధైర్యం చెప్పాను. మేము ఈ కార్యక్రమం చేపట్టిన రోజు కేడియా కంపెనీకి చెందిన కొంతమంది గూండాలు వచ్చారు. వారు మాపై తూటాలు పేల్చారు. వారు మాపై తుపాకీగుండ్లు సంధించారు. నా చెంతనే ఉన్న ఒక సోదరుడికి గాయమైంది. అయినా మేమా పని ఆపలేదు. ఇది వారు మమ్మల్ని బెదిరించడానికి చేసిన ప్రయత్నం. మేము మిమ్మల్ని చంపేస్తాం అని వారు బెదిరించారు. మాకు చావంటే భయమే లేదు, మీరు మమ్మల్ని చంపి సాధించేదేమిటి అని మేము వారిని తిరిగి ప్రశ్నించాం. తత్ఫలితంగా జరిగినదేమిటంటే తుపాకీగుండు పేలడంతో గ్రామీణులందరిలోనూ మరింత ఉత్సాహం పెల్లుబికింది. దానితో 10,000 మందితో ప్రారంభమైన ఉద్యమం 20,000 మంది, 25,000 మందితో కూడిన మహాసైన్యంగా రూపొందింది. క్రమక్రమంగా ఈ విషయానికి సంబంధించిన వార్తలు పత్రికల్లో రాసాగాయి. వార్తాపత్రికల ద్వారా ఈ విషయం కొంత ప్రాచుర్యాన్ని పొందిన తరువాత మేమేం చేశామో తెలుసా? అక్కడి మంత్రిగారి ద్వారా ఈ మద్యం కర్మాగారానికి శంకుస్థాపన గావిస్తూ చేయబడిన శిలాఫలకమొకటుంది. మేము కొందరు యువకులతో కలిసి ఆ శిలాఫలకాన్ని తీసి అవతల పారేయించాం. ఆ శిలాఫలకాన్ని పక్కకు తొలగించి మేము ఊరంతా ప్రకటించాం, నేటి నుండి ఈ భూమి మనది. మనమిక్కడ వ్యవసాయం చేద్దాం, పంటలు పండిద్దాం, ఎవరడ్డొస్తారో చూద్దాం. మేము ఊరంతా బ్యారికేడ్లు ఏర్పాటు చేశాం. నేటి తరువాత ఈ గ్రామంలోకి
ఏ పోలీసు అధికారి గాని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గాని గ్రామసభ అనుమతి లేకుండా ప్రవేశించకూడదు. మీరు జైపూర్లో కావాలంటే ప్రభుత్వాన్ని నడుపుకోండి, మా గ్రామంలో మాత్రం మా ప్రభుత్వమే కొనసాగుతుంది. నేటి తరువాత ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ కలెక్టర్ అయినా గ్రామసభ అనుమతి లేకుండా గ్రామంలోకి ప్రవేశించకూడదు. ఒకసారి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ప్రయత్నించాడు. తన వాహనంలో వచ్చాడు. ఎర్రటి బల్బు పచ్చటి బల్బులతో టైటైటైటైమని చప్పుడు చేసుకుంటూ బ్యారికేడ్లు ఏర్పాటు చేయబడి ఉండడంతో అక్కడ ఆపాడు. వాటిని తొలగించమని ఆదేశించాడు. గ్రామానికి చెందిన మహిళలందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కర్ర పుచ్చుకుని ఆ వాహనం అద్దాలు పగులగొట్టారు. వెంటనే తనక్కడి నుంచి పారిపోయాడు. తనూ పారిపోయాడు, తన వెంట వచ్చిన పరివారమంతా పారిపోయింది. గ్రామస్థులొక విషయాన్ని గ్రహించారు. నేడు మేము డిఎంనే తరిమికొట్టగలిగామంటే ఇక ప్రపంచంలో ఏ శక్తినైనా మేము తరిమికొట్టగలం. వారిలో అంతటి ధైర్యం, ఉత్తేజం తిరిగొచ్చింది. ఫలితమేం జరిగిందంటే నేడు రాజస్థాన్ ప్రభుత్వం ఆ లైసెన్సును రద్దు చేయవలసి వచ్చింది. ఉద్యమాల స్థితిగతులిలాగే ఉంటాయి. ప్రారంభంలో అలా జరిగే అవకాశమే లేదని ఎంతోమంది అడ్డుకుంటారు. అయితే దృఢ సంకల్పంతో, మనసులో పవిత్రత కలిగి, మహోన్నత ఉద్దేశ్యం కోసం, సమాజ శ్రేయస్సు కోసం చేపట్టబడిన ఉద్యమమే అయితే ఖచ్చితంగా చివరికి విజయం వరిస్తుందని నా అభిప్రాయం. నేడు మన శక్తి పరిమితంగానే ఉండవచ్చు, కాని రేపది పెద్దదవుతుంది. పెద్దదెలా అవుతుంది? మంచి కోసం చేయబడిన ఇటువంటి చిన్నస్థాయి పోరాటాలతోటే రేపు మనమొక మహోన్నతమైన పోరాటానికి సన్నద్ధులమవుతాం. మేము చేస్తున్నదిదే. 1992లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించాం. 1992లో ముగ్గురము నలుగురము కలిసి ఈ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు అందరూ మమ్మల్ని వెక్కిరించారు. ఎందుకు ఈ పనికిరాని పనుల కోసం మీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు, మీ కెరియర్ని పాడు చేసుకుంటారు అని మాకు సలహాలిచ్చారు. కుటుంబ సభ్యులకూ కోపం, బంధువులకూ కోపం. మేము వారికి చెప్పాం, మీ కోపాన్ని మీ దగ్గర ఉంచుకోండి. ఇలా పశువుల్లా జీవించడం మాకు చేతకాదు. డబ్బులు 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 అనుకుంటూ డబ్బులను మాత్రమే మేస్తూ బ్రతకడం మా వల్ల కాదు. ఈ అల్పమైన కోరికల కంటే దేశం మహోన్నతమైనది, సమాజం మహోన్నతమైనది, సంస్కృతి మహోన్నతమైనది. ఒకానొక సమయంలో భగత్ సింగ్ పుట్టినప్పుడు, చంద్రశేఖర్ పుట్టినప్పుడు ఈరోజు భగత్ సింగ్ గాని చంద్రశేఖర్ గాని ఎందుకు పుట్టలేరు? ఈరోజు కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. కనుక ఎవరో ఒకరు ఆ పనులకు పూనుకొనవలసిందే. అందుకే మేము ఉన్మాదులలా ఈ ఉద్యమానికి పూనుకున్నాం. అలా క్రమక్రమంగా నేడు మా వెంట కొందరు వేల మంది ఉన్నారు. మరో 3-4 ఇలాగే కొనసాగితే బహుశా కొన్ని లక్షల మంది మా వెంట నడువవచ్చు. అదే గనుక జరిగితే ఇక ఈ దుష్టశక్తులను ముఖాముఖి ఎదుర్కొంటాం. అది ఈ మహోన్నతమైన మార్పు కోసం మేము చేసే అంతిమ యుద్ధమవుతుంది. అందుకుగాను మీ ఆశీస్సులు మాకు కావాలి, మీ దీవెనలు మాకు కావాలి, మీ సహకారం మాకు కావాలి, మీ సమర్థన మాకు కావాలి. ఈ మహాసంగ్రామంలో, ఈ ధర్మయుద్ధంలో మీరు చేతనైనంతవరకు మాకు సహకరిస్తే మేము మీకు ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటాం. ఇలా ఈ ఆజాదీ బచావ్ ఆందోళన్, స్వాతంత్ర్యాన్ని సంరక్షించుకుందాం అన్న ఈ మహోద్యమం దేశానికి నిజమైన స్వాతంత్ర్యాన్ని ప్రసాదించేందుకుగాను కంకణబద్ధమై ఉంది.